హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. మనం టెట్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ ప్రోగ్రెషన్స్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్ లాస్ట్ వీడియోలో నేర్చుకున్నామండి. ఈ వీడియోలో మనం అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తం అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి నేర్చుకుందాం. అదేవిధంగా ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి కంప్లీట్ కాన్సెప్ట్తో పాటు లాస్ట్ ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లు కూడా సాల్వ్ చేద్దాం. సో మొట్టమొదటిసారిగా కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అనే ఒక ప్రముఖ జర్మనీకి చెందినటువంటి గణిత శాస్త్రవేత్త తను ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రోజుల్లో ఒకరోజు తన తరగతి టీచర్ 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్లకు సంబంధించి సమ్ చేయమని అడిగాడు. ఎప్పుడైతే వీటి మొత్తాన్ని కనుగొనమనంటే క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్న సమయంలో ఈ కార్ల్ ఫ్రెడరిక్ గౌస్ అనే విద్యార్థి దశలో ఉన్నప్పుడు 1 నిమిషంలోనే తన యొక్క ఆన్సర్ని టీచర్కి చెప్పాడు. ఒక్కసారిగా టీచర్ ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఇంత త్వరగా ఈ విద్యార్థి ఎలా చేశాడని. సో అప్పుడు గౌస్ చెప్పినటువంటి సూత్రాన్నే ఇప్పుడు దాన్ని మనం స్టిల్ నౌ మొదటి n పదాల మొత్తానికి వాడడం జరుగుతుంది. ఇక్కడ గౌస్ తన n పదాల మొత్తాన్ని ఏ విధంగా కనుగొన్నాడో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని చూద్దాం. గౌస్ తను కనుగొనవలసినటువంటి సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ని తన s = 1 + 2 + 3 + ఎక్సెట్రా 100 అని రాశాడు. అదేవిధంగా s = ఇదే ప్రాబ్లం తను రివర్స్లో రాయడం జరిగింది. 100 + 99 + 98 ఎక్సెట్రా సో ఆన్ 1. ఇప్పుడు ఏం చేశాడంటే తను ఆ మొత్తాన్ని కలపడం స్టార్ట్ చేస్తే s + s మనకి ఏమవుతుందండి 2s అవుతుంది. సో 1 + 100 అంటే 101. అదేవిధంగా 99 + 2 అంటే 101. సో చివరికి ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది మళ్ళీ 1 + 100 అంటే 101. ఈ విధంగా అన్నీ కూడా మనకి ఏమవుతుంది 101 101 101 వస్తుంది. ఈ 101 101 101 ఎన్ని టైమ్స్ వస్తుందండి మనకి 100 టైమ్స్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చండి 100 × 101. ఇప్పుడు నాకు s వాల్యూ కావాలి కాబట్టి ఈ 2ని కాస్త అటుపక్క పంపిస్తే 100 × 101/2 ఇది 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి దీని వాల్యూని ఫైండ్ చేస్తే మనకి ఏమవుతుందండి 5050 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా గౌస్ కనుక్కున్నటువంటి ఈ పద్ధతిని ఉపయోగించి తర్వాత క్రమంలో మనకి అంక శ్రేణిలో n పదాల మొత్తానికి కనుగొనడానికి ఫార్ములాని ఫైండ్ చేయడం జరిగింది. గాస్తో ప్రతిపాదించబడినటువంటి ఆ ఫార్ములాను బేస్ చేసుకునే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో n పదాల మొత్తాన్ని ఏ విధంగా కనుగొన్నామంటే సాధారణంగా మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సాధారణ రూపం ఏంటంటే జనరల్ ఫాము. సపోజ్ a అనేది మొదటి పదము, d అనేది పదాంతరంగా తీసుకుంటే రెండో టర్మ్ ఏమవుతుంది మనకి a + d. అదేవిధంగా నెక్స్ట్ టర్మ్ a + 2d. ఈ విధంగా రాసుకుంటే ఆ తర్వాత a + n - 2 × d. చివరిగా మనకి చివరి పదం ఏమవుతుందండి a + n - 1 × d అనేది లాస్ట్ టర్మ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ అన్ని టర్మ్స్ యొక్క సమ్మేషన్ కావాలంటే సో నేను ఏదో sn అనుకుంటున్నాను. సో sn = మనకి ఏమవుతుందండి a + d + a + 2d + ఎక్సెట్రా సో ఆన్ a + n - 2 × d + a + n - 1 × d. సేమ్ ఇప్పుడు గాస్ ఏదే విధంగా అయితే అంక శ్రేణిలో ఉన్న పదాలని రివర్స్లో రాయడం జరిగిందో సేమ్ అదేవిధంగా ఇక్కడ మళ్ళీ sn = మనం ఏమనుకుంటాం ఎన్నో పదాన్ని ఇక్కడ రాస్తే ఏమవుతుంది a + n - 1 × d. అదేవిధంగా a + n - 2 × d + ఎక్సెట్రా సో ఆన్. ఇక్కడ మనకు రాసుకుంటే a + d + a. ఇప్పుడు నేను ఈ మొత్తం పదాలన్నింటినీ కలపాలనుకుంటున్నాను. సో ఈ మొత్తం పదాలు నేను ఎప్పుడైతే యాడ్ చేశానో నాకు sn + sn ఏమవుతుందండి 2sn = ఇక్కడ a + a అంటే 2a + n - 1 × d. సో ఇది నాకు వచ్చినటువంటి ఒక టర్మ్. అదేవిధంగా నెక్స్ట్ టర్మ్ కూడా నాకు ఏమవుతుందండి సేమ్ a యాడ్ చేస్తే 2a + n - 2కి +d యాడ్ చేస్తే n - 1 × d అంటే సేమ్ టర్మే వస్తుంది. ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ చివరి టర్మ్ కూడా మనకి ఏమవుతుందండి 2a + n - 1 × d. సో ఈ విధంగా మనం ఈ టర్మ్స్ ఎన్ని టర్మ్స్ వస్తున్నాయండి 1 2 3 అలా కౌంట్ చేసుకుంటే 9 టర్మ్స్ వస్తాయి, n టర్మ్స్ వస్తాయి మనకి. సో కాబట్టి మనం 2 × sn = దీన్ని రాస్తే ఏం రాయొచ్చు n × 2a + n - 1 × d.
ఈ 2 కాస్త మనకి అటుపక్క పంపిస్తే మనకి ఏమవుతుందండి, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇదే మనం ఉపయోగించేటటువంటి అంకశ్రేణిలో మొదటి n పదాల మొత్తానికి సంబంధించినటువంటి ఫార్ములా. ఇక్కడ మనకి n అనేది ఇచ్చిన అంకశ్రేణిలో మొత్తం పదాల సంఖ్యని తెలుపుతుంది, ఏ అనేది మొదటి పదాన్ని తెలుపుతుంది, డి అంటే పదాంతరాన్ని తెలుపుతుంది. సో ఈ విధంగా మనం అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సంబంధించినటువంటి ఫార్ములాని ఫైండ్ చేయడం జరిగింది. సో అంకశ్రేణిలో n పదాల మొత్తానికి మనకు ఫార్ములా ఏంటండి, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో దీన్నే మనం రాసుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు, n/2 ఇంటూ దీన్ని ఏం రాస్తున్నానండి, a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ నాకు a అనేది ఏమవుతుందండి, ఫస్ట్ టర్మ్ అవుతుంది, a ప్లస్ n-1 ఇంటూ d అనేది అవుతుంది లాస్ట్ టర్మ్ అవుతుంది. అంటే అంకశ్రేణిలోని పదాల మొత్తానికి మనం ఎప్పుడైనా కట్టాలి అనుకుంటే దీన్నే మరో విధంగా రాయాలంటే n/2 ఇంటూ a ప్లస్ l అని కూడా రాయొచ్చు. ఇక్కడ a అంటే ఫస్ట్ టర్ము, l అంటే లాస్ట్ టర్ము. సో ఈ ఫార్ములాలో మనం n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ, అంటే ఇచ్చిన అంకశ్రేణిలో పదాల మొత్తం, ఏ అనగా ఫస్ట్ టర్మ్ మొదటి పదము, డి అనగా కామన్ డిఫరెన్స్ అంటే సామాన్య భేదము లేదా పదాంతరము, ఎల్ అనగా లాస్ట్ టర్మ్ అంటే చివరి పదము. సో ఈ ఫార్ములాస్ మనం బేస్ చేసుకొని ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు, ఇందులో మొదటి 22 పదాల మొత్తాన్ని కనుగొనమన్నాడు. మీరు ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఎప్పుడైనా సరే మీకు మొదటి n పదాల యొక్క మొత్తం కావాలి అంటే n/2 గాస్ చెప్పిన ఫార్ములా n టైమ్స్ రాసాం, n/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. క్లియర్? ఇప్పుడు ఈ లాస్ట్ టర్మ్ మనం ఏం రాసుకోవచ్చు, a ప్లస్ n-1 ఇంటూ డీగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రెండు విధాలుగా ఫైండ్ చేస్తున్నాను. ఒకటి మన ఒక బేసిక్ ఫార్ములా ఏంటండి, ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. లేదా రెండవది ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి n వాల్యూ ఎంత ఇచ్చాడండి, 22 టర్మ్స్ కాబట్టి 22 పదాలు మొత్తం ఉన్నాడు కాబట్టి 22. అదేవిధంగా ఏ వాల్యూ ఎంత అండి, 8. నాకు డి వాల్యూ కావాలంటే 3 మైనస్ 8 ఎంత అవుతుందండి, నాకు -5 అవుతుంది. సో నేను డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే, ఇంక అంతకంటే ఏం లేదు. కాబట్టి 22/2 ఇంటూ ఏ వాల్యూ 2 ఇంటూ 8 ప్లస్ n-1 అంటే 21 ఇంటూ -5. ఇప్పుడు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, ఇది 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో 11 ఇంటూ 2 8 16 -105. సో ఈ వాల్యూ కాస్త నాకు ఎంత అవుతుందండి, -89 అవుతుంది. సో 89 11s అంటే నాకు -979. ఇది నా యొక్క ఆన్సర్. లేదా మనం లాస్ట్ టర్మ్ కనుక్కొని దాన్ని బట్టి కూడా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో లాస్ట్ టర్మ్ మనం ఫైండ్ చేయాలంటే L ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, a ప్లస్ n-1 ఇంటూ d. సో ఏ వాల్యూ మనకి ఎంత అండి, 8. అదేవిధంగా n-1 అంటే 21 ఇంటూ d వాల్యూ ఎంత అండి, -5. సో ఇక్కడ నాకు 8 ప్లస్ -105. సో ఎప్పుడైతే మనం సబ్ట్రాక్ట్ చేసామో నాకు వచ్చే వాల్యూ ఎంత అండి, -97 వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే Sn ఈజ్ ఈక్వల్ టు 22/2 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి, 8. అదేవిధంగా మనకు లాస్ట్ టర్మ్ ఎంత వచ్చిందండి, -97. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు -89 వస్తుంది. 2 11s. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మనం ఈ విధంగా ఈ ఫార్ములాని ఈజీగా గుర్తుపెట్టుకొని మనం ఏ విధంగా సాల్వ్ చేసినా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మనం చూద్దామండి. ఒక అంకశ్రేణిలో మొదటి పదం 10 అన్నాడు, అంటే ఫస్ట్ టర్మ్ ఎంత అండి, 10 అని అంటే ఏ వాల్యూ 10 అని ఇచ్చాడు. అదేవిధంగా మొదటి 14 పదాల మొత్తం ఎంత అన్నాడు, 1050 అన్నాడు. అయితే 20వ పదాన్ని కనుగొనమన్నాడు. సో జనరల్గా మనం చేయాలి అనుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ నాకు T20 కావాలంటే 20వ పదం కావాలంటే తెలుసు కదా, మొదటి పదం ఒకటి తగ్గిస్తే 19D
ఇప్పుడు ఇందులో నాకు ఏ వాల్యూ స్పష్టంగా తెలుసు, ఇంక మనం ఫైండ్ చేయాల్సింది ఏంటండి, డి వాల్యూనే ఫైండ్ చేయాలి. మనం డి వాల్యూని ఫైండ్ చేయాలి అంటే మనకి ఇచ్చినటువంటి ఈ 14 పదాలు మొత్తం అంటే సమ్ ఆఫ్ 14 నెంబర్స్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా మనం S14 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 1050 ఇచ్చాడు. సో మనకి Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇప్పుడు ఈ ఫార్ములాను బేస్ చేసుకొని n బదులు ఎంత వేయాలండి, మనం 14 సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా ఏ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలంటే 10 సబ్స్టిట్యూట్ చేయాలి. సో చేస్తే మనకి ఎంత అవుతుంది, 1050 ఈజ్ ఈక్వల్ టు 14/2 ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ n-1 ఇంటూ d. n-1 అంటే మళ్ళీ n వాల్యూ 14 సబ్స్టిట్యూట్ చేస్తే సో 14 - 1 ఇంటూ d. ఇక్కడ 7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ 7 150లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 7 1 7 7 5 అంటే 150 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో చివరికి మనకి ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుందండి, 20 అవుతుంది, ఇది 13d అవుతుంది. సో దీని కాస్త ఇటుపక్క పంపిస్తే మనకి 150 - 20 అంటే 130 ఈజ్ ఈక్వల్ టు 13d. ఇక్కడ 13 క్యాన్సిల్ అయిపోతే d ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10 వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే మనకి d వాల్యూ వచ్చిందో సో మనం డైరెక్ట్గా T20 వాల్యూని ఫైండ్ చేయొచ్చు. సో 20వ పదం కావాలి కాబట్టి ఏ వాల్యూ ఎంతండి, నాకు 10. అదేవిధంగా d వాల్యూ కూడా ఎంతండి, నాకు 10. కాబట్టి 190 + 10 ఎంత అవుతుందండి, మనకి 200 అవుతుంది. సో ఈ విధంగా మనం ఫార్ములాను బేస్ చేసుకొని సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మనం మరో కాన్సెప్ట్లో, బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కాన్సెప్ట్లో ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. సో మనకి ఈ ప్రాబ్లంలో మొదటి పదం 10 ఇచ్చాడు, అదేవిధంగా 14 పదాలు మొత్తం ఎంత ఇచ్చాడు, 1050. మనకి మరొక ఫార్ములా తెలుసు, Sn ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటండి, n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఇప్పుడు దీన్ని మనం బేస్ చేసుకుంటే n వాల్యూ మనకి ఎంత అవుతుంది, 14 అవుతుంది. కాబట్టి 14/2 అంటే 7. ఇంక నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అదేవిధంగా ఫస్ట్ టర్మ్ ఎంతండి, 10 అవుతుంది. లాస్ట్ టర్మ్ మనం ఫైండ్ చేయాల్సిన వాల్యూ. బట్ లెక్క ప్రకారం ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 1050 వచ్చింది. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంత అవుతుందండి, 150 అవుతుంది. సో ఇప్పుడు నాకు L ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 140 అవుతుంది. ఎప్పుడైతే మనకి ఫస్ట్ టర్మ్ 10 అయింది T1, అదేవిధంగా మనకి 14వ పదం ఎంత అయిందండి, T14 ఎంత అయిందండి, 140 అయింది. మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటండి, మొదటి పదం మినహా రిమైనింగ్ అన్ని పదాలను ఒకే సంఖ్యతో మనం కలపగా వచ్చేది అని అన్నాం. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, మనం పదాంతరం కలపాలి అంటే ఈ 140లో నుంచి మొదటి టర్మ్ తీస్తే ఎంతండి, 130. అంటే దాని అర్థం ఏంటి, T1 నుంచి T14 వరకు మనకి ఎన్ని పదాలు ఉన్నాయి, 13 టర్మ్స్ ఉన్నాయి. ఈ 13 టర్మ్స్ యొక్క పదాంతరం మొత్తం కలిపితే ఎంత అవుతుంది, నాకు 140లో నుంచి మొదటి పదం తీస్తే 130. అప్పుడు నాకు ఒక టర్మ్ అంటే ఒక సింగిల్ టర్మ్ కావాల్సినటువంటి కామన్ డిఫరెన్స్, సామాన్య భాగం పదాంతరం ఎంత అవుతుందండి, 130/13 అంటే 10 అవుతుంది. ఎప్పుడైతే నాకు కామన్ డిఫరెన్స్ తెలిసింది, అదేవిధంగా నాకు ఫస్ట్ టర్మ్ తెలిసింది, నేను సింపుల్గా T20 వాల్యూ కట్టొచ్చు కండి. సో T20 ఈజ్ ఈక్వల్ టు a + 19d కాబట్టి 10 + 190 దట్ ఈజ్ ఈక్వల్ టు 200. సో ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మనకి కాన్సెప్ట్ అర్థమైతే చాలండి, లెక్కని మనం ఏ విధంగా సాల్వ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. లేదా మనం ఇదే ప్రాబ్లమ్ని ఇంకోలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసిందో ఈ సొల్యూషన్ లేకుండా. సో ఫస్ట్ టర్మ్ ఎంత అన్నాడండి మనకి, సో T1 10 అన్నాడు. అదేవిధంగా T14 మనకి ఎంత అయిందండి, 140 అయింది. సో మనకి T20 వాల్యూ ఎంత కావాలి. ఇప్పుడు చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ 1 నుంచి 14 అంటే ఎన్ని టర్మ్స్ అండి, ఇది 13 టర్మ్స్. సో 13 టర్మ్స్కి ఎంత యాడ్ చేశాడు, 130 యాడ్ చేశాడు. అప్పుడు 14 నుంచి 20 అంటే ఎన్ని టర్మ్స్ అండి, 6 టర్మ్స్. మరి 6 టర్మ్స్కి మనం ఎంత యాడ్ చేయాలండి, 13 టర్మ్స్కి 130 యాడ్ చేస్తే 6 టర్మ్స్కి ఎంత యాడ్ చేయాలండి, 60 యాడ్ చేయాలి. కాబట్టి 140కి 60 కలిపితే ఎంత అవుతుందండి, 200. సో ఈ విధంగా కూడా మనం కామన్ సెన్స్ బేస్ చేసుకుని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి అందులో ఉన్నటువంటి పదాలు మొత్తం కూడా 78 అవుతుంటే మొత్తం అంక శ్రేణిలో ఎన్ని పదాలు ఉంటాయని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 24. అదేవిధంగా కామన్ డిఫరెన్స్
సామాన్య భేదం మనకి ఎంత అవుతుంది -3 21లోంచి 24 తీస్తే. సో ఇప్పుడు నాకు అంతేకాకుండా ఎస్ఎన్ అంటే అందులో ఉన్న పదాల మొత్తం ఎంత 78 అని ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఫైండ్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే ఎన్, ఎన్ని పదాలు ఉంటాయని అడుగుతున్నాను. సో మనకి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి, అదే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సో ఇక్కడ ఎస్ఎన్ వాల్యూ మనకి ఎంత అని చెప్పాడు స్పష్టంగా 78 అని చెప్పాడు. సో ఎన్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి కాబట్టి ఎన్ వాల్యూ అదే విధంగా ఉంచుకుంటున్నాను. ఏ వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత అవుతుందండి 2 ఇంటూ 24 ప్లస్ n-1 ఇంటూ డి వాల్యూ నాకు -3 అవుతుంది. ఇంక ఇక్కడ క్యాన్సిలేషన్ మనం గమనిస్తే కామన్గా ఈ వాల్యూ 3తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 1s అంటే -1s ఇక్కడ. అదేవిధంగా 3 8 24, ఇక్కడ 3 2 6, 3 6 18. ఇప్పుడు మనం ఇటు 2 కాస్త ఇటుపక్క వస్తే 26 2 ఎంత అవుతుందండి 52 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ నాకు n ఇంటూ 2 8 ఈ వాల్యూ నాకు ఎంత అవుతుంది 16. అదేవిధంగా ప్లస్ ఈ వాల్యూ -1తో మనం మల్టిపుల్ చేస్తే -n ప్లస్ 1. ఇప్పుడు నాకు ఫైనల్గా రాసుకుంటే ఈ వాల్యూ నాకు ఏమవుతుందండి n ఇంటూ అదేవిధంగా 2 వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా n ఇంటూ నాకు -n 1 ప్లస్ 16 అంటే 17 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈ ఫైనల్గా ఈ నెగిటివ్ వాల్యూస్ని ఇటుపక్క తీసుకొస్తాను అనుకోండి. అప్పుడు నాకు n ఇంటూ n అంటే n² మైనస్ n² కాస్త ఇటుపక్క వస్తే ప్లస్ n² అవుతుంది. 17 ఇంటూ n అంటే 17n ప్లస్ 17n కాస్త ఇటుపక్క వస్తే -17n అవుతుంది. ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం ఏర్పడింది కాబట్టి నేను ఎన్ వాల్యూని ఫైండ్ చేయొచ్చు. ఎన్ వాల్యూ ఫైండ్ చేయాలంటే చాలా సింపుల్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పినప్పుడు ఆ షార్ట్ కట్స్ అలాగా చెప్తాను. సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఈ 52ని మనం రాసుకుంటే 2 నెంబర్లు ప్రొడక్ట్గా రాసుకోవాలి. వాటి యొక్క సమ్ అనేది 17 అవ్వాలి, ప్రొడక్ట్ అనేది 52 అవ్వాలి. ఆ విధంగా రాసుకునే నెంబర్లు మనకి ఏమవుతుందండి 13 14. ఇప్పుడు గమనించండి 13 4s 52, అదేవిధంగా 13 ప్లస్ 4 ఎంత అవుతుంది 17 అవుతుంది. అంటే ప్లస్ చేస్తే 17 అవుతుంది, ప్రొడక్ట్ చేస్తే 52 అవుతుంది. కాబట్టి సో స్పష్టంగా మనకి ఎన్ వాల్యూ ఎంత అవుతుందండి 13,4. అంటే ఇక్కడ మనకి పదాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎన్ వాల్యూ అనేది 13 అయినా అవ్వచ్చు 4 అయినా అవ్వచ్చు. ఈ 2 ఆన్సర్లు కూడా మనకి ట్రూ అవుతాయి. ఎందుకు ఈ 2 ఆన్సర్లు ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ T1 T2 T3 ఆ విధంగా మనం చూస్తే ఇక్కడ T4 అదేవిధంగా T5 ఆ విధంగా వస్తే ఎంతవరకు T13. అంటే ఇక్కడ ఈ 2 పదాలు అంటే T1 to T4 తీసుకున్నా మనకి 78 వస్తుంది. అదేవిధంగా T1 to T13 తీసుకున్నా మనకి 78 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి ఈ T4 నుంచి T13 ఉన్నటువంటి సమ్మేషన్ ఖచ్చితంగా మనకి ఏమవ్వాలి 0 అవ్వాలి. 0 అయ్యే అవకాశం ఉందా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ పదాలు అనేవి ఏమవుతున్నాయి తగ్గుకుంటూ వస్తున్నాయి. అంటే ఇక్కడ పదాంతరం అనేది -1లో ఉంది. అంటే ఇక్కడ వరకు వచ్చినటువంటి ఈ పాజిటివ్ వాల్యూ కాస్త ఇక్కడ ఉన్నంత వాల్యూస్తో కలుపుకుంటూ ఉంటే చివరికి ఏమవుతుంది నెగిటివ్గా మారుతుంది. కాబట్టి ఈ వాల్యూ మొత్తం మనకి ఏమవుతుంది చివరికి సమ్మేషన్ 0 అవుతుంది. కాబట్టి సో 1 నుంచి 4 పదాలు మొత్తం అయినా మనకి 78 అవుతుంది, లేదా 1 నుంచి 13 పదాల మొత్తం అయినా మనకి 78 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ 13 or 4 రెండు కూడా అవుతాయి. నెక్స్ట్ వన్ చూద్దామండి. క్రింది వాటి మొత్తాలను కనుగొమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ మొదటి 100 ధనపూర్ణ సంఖ్యలు అన్నాడు. అంటే ధనపూర్ణ సంఖ్యలు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి అవి పాజిటివ్ ఇంటీజర్స్ అవ్వాలి. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే అవి ఏంటండి నేచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు అవుతున్నాయి. సో ఇంక ఇక్కడ కూడా అదే మాట మనకి కన్క్లూడ్ అవుద్ది. అంటే ఇప్పుడు నాకు ఏం కట్టాలి నేను మొదటి 100 న్యాచురల్ నెంబర్స్ యొక్క మొత్తాన్ని కట్టాలి. అంటే S100,000 వాల్యూ మనం ఫైండ్ చేయాలి. మనకి స్పష్టంగా తెలుసు గాస్ ప్రతిపాదించినటువంటి సూత్రాన్ని బేస్ చేసుకునే మనం n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డిగా రాయడం జరిగింది. దాన్నే మరో మాటలో మనం చెప్పాలంటే ఏం చేయొచ్చు ఆ ఫార్ములాని n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. క్లియర్. ఇప్పుడు నాకు మొదటి 1000 ధనపూర్ణ సంఖ్యలు మొత్తం కావాలి అంటే నేను ఏం రాయొచ్చు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ ఎక్సెట్రా సో అని ఎంతవరకు రాసుకోవాలండి 1000 వరకు రాసుకోవాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ టర్మ్ ఎంత అవుతుందండి 1 అవుతుంది, లాస్ట్ టర్మ్ ఎంత అవుతుంది మనకి 1000 అవుతుంది. సో దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా మనకి ఎన్ని అవుతున్నాయి ఇక్కడ నుంచి కొన్ని n పదాలు కూడా 1000. సో 1000/2 ఇంటూ ఏ వాల్యూ 1 ప్లస్ 1000. సో ఇక్కడ మనకి 500 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ వాల్యూ కాస్త నాకు ఎంత అవుతుందంటే 1001 అవుతుంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ 500500. సో ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ధనపూర్ణ సంఖ్యల యొక్క మొత్తాన్ని ఈజీగా ఫైండ్ చేయగలం.
ఇప్పుడు రెండో క్వశ్చన్ ఏమండి, మొదటి n ధన పూర్ణ సంఖ్యలు మొత్తాన్ని కట్టమంటున్నాడు. అంటే 1 + 2 + 3 + ఎక్సెట్రా సో ఆన్ n పదాలుగా తీసుకోమన్నాడు. ఇప్పుడు నాకు Sn కావాలంటే ఏం తెలుసండి మనకు స్పష్టంగా, n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఎంతండి 1, లాస్ట్ టర్మ్ ఎంతండి n. కాబట్టి దీన్ని మనం రాసుకుంటే n+1గా కూడా రాసుకోవచ్చు. సో ది ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, n ఇంటూ n+1/2 అవుతుంది. సో దీన్నే మనం ఏమంటాం అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములాగా మనం ఏమవుతుందండి, n ఇంటూ n+1/2గా వాడుతాం. ఆ ఫార్ములా అనేది ఇక్కడి నుంచి రావడం జరిగింది. సో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఒక 3 ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద టెట్లో కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏంటంటే ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్, అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తం. సాధారణంగా మనం సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి 1 + 2 + 3 + ఎక్సెట్రా సో ఆన్ ఎన్నో పదం, టీ ఎన్నో పదం. సో ఇక్కడ టీ ఎన్నో పదం అంటే ఇప్పుడు ప్రతి సహజ సంఖ్యకి మనం ఏం చేస్తున్నాం, 1 1 వాల్యూ కలుపుతున్నాం. కాబట్టి ఈ టీ ఎన్నో పదాన్ని మనం ఏమంటున్నాం, ఎన్గా రాసుకుంటున్నాం. అంటే దీన్ని రాస్తే 1 + 2 + 3 + ఎక్సెట్రా సో ఆన్ ఎన్. దీన్ని మనం రాస్తే రాయొచ్చండి సిగ్మా ఎన్ రూపంలో రాయొచ్చు. సో దీని యొక్క సమ్మేషన్ మనకు కావాలంటే ఫార్ములా ఏంటంటే ఆల్రెడీ మనం చేస్తున్నాం, n ఇంటూ n+1/2. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, మనకి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏమన్నా సెకండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, అంటే మొదటి n సరి సంఖ్యల మొత్తం కావాలి. సాధారణంగా సరి సంఖ్యలు అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 2 నుంచి 2 + 4 + 6 ఎక్సెట్రా సో ఆన్ టీ ఎన్నో పదం కావాలి. సో సాధారణంగా ఇక్కడ ఎన్నో పదం మనకి ఏమవుతుందండి, సరి సంఖ్యల్లో 2n అవుతుంది. అంటే దీన్ని మనం రాసుకోగలిగితే 2 + 4 + 6 + ఎక్సెట్రా సో ఆన్ +2n. సో దీనికి మనం రాస్తే ఏమవుతుందండి, ఇది సిగ్మా 2n వాల్యూ మనకు ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందంటే బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడి నుంచే వచ్చింది. సో సిగ్మా 2n అంటే మనం రాసుకుంటే ఏ రాసుకోవచ్చండి, సిగ్మా 2n = 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 బయట తీసుకొస్తే 2 ఇంటూ సిగ్మా n. ఆల్రెడీ సిగ్మా n అంటే మనకు తెలుసు, ఆల్రెడీ ఉన్న వాల్యూ. సో 2 ఇంటూ n ఇంటూ n+1/2. సో 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుందండి ఆన్సర్, n ఇంటూ n+1. సో ఈ విధంగా మనకి మొదటి n సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటండి, n ఇంటూ n+1. అదేవిధంగా థర్డ్ వన్ సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అన్నాడు. సో ఆడ్ నెంబర్స్ అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి 1 + 3 + 5 + ఎక్సెట్రా సో ఆన్ ఎన్నో పదం, టీ ఎన్నో పదం. ఈ ఎన్నో పదాన్ని మనం చూస్తే ఏమవుతుందండి, ఈ ఫార్ములా ఎన్నో పదానికి మనకి ఇక్కడ 2n - 1 అవుతుంది. ఇప్పుడు అంటే దీన్ని రాసుకుంటే 1 + 3 + 5 + ఎక్సెట్రా సో ఆన్ n-1. ఇప్పుడు దీని యొక్క సమ్మేషన్ నాకు కావాలంటే ఏమవుతుందండి, సిగ్మా 2n - 1. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సిగ్మా 2n - సిగ్మా 1. సిగ్మా 1 అంటే మనకి ఏమవుతుంది, సో ఆల్రెడీ మనకి సిగ్మా 2n వాల్యూ మనకు తెలుసు స్పష్టంగా. ఏంటండి ఇది, n ఇంటూ n+1 మైనస్ సిగ్మా 1 వాల్యూ అంటే ఎప్పుడు కూడా మనకి సిగ్మా 1 వాల్యూ = n అవుతుంది. ఏ విధంగా 1 + 1 + 1 అని n టైమ్స్ మనం కలిపితే దాని వాల్యూ ఎప్పుడు ఎంత అవుతుంది, n అవుతుంది కాబట్టి -n. ఇప్పుడు దీని కాస్త మనం మల్టిపుల్ చేస్తే n × n అంటే n² + n - n. సో nకి క్యాన్సిల్ అయితే ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందండి, n². ఈ n² అనేది మనకి ఏమవుతుందండి, ఫార్ములా మొదటి n బేస్ సంఖ్యల మొత్తానికి ఫార్ములా అవుతుంది. సో ఈ విధంగా ఈ 3 ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటండి, n ఇంటూ n+1/2. అలాగే ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్కి n ఇంటూ n+1. అదేవిధంగా ఫస్ట్ n ఆడ్ నెంబర్స్కి n² అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొదటి ఫస్ట్ అని పడితేనే ఈ ఫార్ములాను మనం ఉపయోగించాలి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి వేరే క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో మనకి వీటిని బేస్ చేసుకుని ఎగ్జామినేషన్లో యావరేజ్ కాన్సెప్ట్ మీద కూడా అడుగుతున్నాడు. ఆ కాన్సెప్ట్ కూడా ఒకసారి ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. సో మనకి స్పష్టంగా తెలిసింది, యావరేజ్ అంటే సరాసరి = సమ్ బై నెంబర్, అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. దాన్ని బేస్ చేసుకుని మన క్వశ్చన్ ఏమడుగుతారంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది, n × n+1/2 అయితే వాటి యొక్క యావరేజ్ అని అడిగితే మీరు ఏం చేయాలి, సో ఈ సమ్ బై నెంబర్ వేయాలి. సో సమ్ బై నెంబర్ అంటే హోల్ బై n వాల్యూ వేయాలి. అప్పుడు ఏమవుతుంది, మీకు nకి క్యాన్సిల్ అయిపోతే మీకు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి, n+1/2. అదేవిధంగా మొదటి n సరి సంఖ్యల మొత్తం మనకు ఫార్ములా n × n+1/2. దీని యొక్క యావరేజ్ కావాలంటే దీనికి కూడా బై n వేస్తే మనకి ఏమవుతుందండి, ఇక్కడ కూడా nకి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ వాల్యూ ఏమవుతుంది, n+1.
అదేవిధంగా యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ కూడా మనకి ఏమవుతుందండి n² అంటే ఎన్కి క్యాన్సిల్ అయిపోతే మనకి దీని యొక్క యావరేజ్ ఎంత అవుతుందండి n అవుతుంది. సో ఇవి గుర్తుపెట్టుకుని మీరు చాలా ఈజీగా యావరేజ్ రిలేటెడ్ అదేవిధంగా సమ్ రిలేటెడ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ ఎన్నో పదం ఇచ్చాడు an = 3+2n అని. సో ఎన్నో పదంగా కలిగినటువంటి శ్రేణిలో 24 పదాల మొత్తాన్ని కనుగొనమంటున్నాడు. అంటే ఇప్పుడు నాకు స్పష్టంగా మనకు తెలుసు S24 వాల్యూ మనం ఫైండ్ చేయాలంటే ఏం చేయాలండి, n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సో ఇక మనకి స్పష్టంగా ఎన్నో పదం an = ఎంత అన్నాడండి, 3+2n అని చెప్పారు. ఇప్పుడు నేను n = 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు a1 వస్తుంది, అదే నా యొక్క ఫస్ట్ టర్మ్. కాబట్టి 3+2 = ఎంత అవుతుంది, నాకు 5 అవుతుంది. అదేవిధంగా నేను n = 24 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు a24 వాల్యూ వస్తుంది. సో 3+2 ఇంటూ 24 2 = 48 + 3 అంటే 51 అని వస్తుంది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ పదం తెలుసు, అదేవిధంగా లాస్ట్ టర్మ్ తెలుసు. సో నేను ఈజీగా ఏం చేయొచ్చండి, ఈ యొక్క సమ్ అనే వాల్యూని ఫైండ్ చేయొచ్చు. సో S24 = 24/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంత అండి 5, సో లాస్ట్ టర్మ్ 51. సో ఈ మొత్తం వాల్యూ మనకి ఎంత అవుతుంది, 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 12 ఇంటూ 56. సో ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 12 6 72. సో 2s 7. సో 60 + 7 672. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, ఒక టెలివిజన్ తయారీ కంపెనీ 3 సంవత్సరంలో 600 టీవీలను, 7వ సంవత్సరంలో 700 సెట్లను తయారు చేసింది. అయితే ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతూ ఉంది దాని విలువ అన్నారు. ఎప్పుడైతే ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతుందన్నారో ఖచ్చితంగా అది ఎందులో ఉన్నట్టండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఎప్పుడైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో మనకి ఫస్ట్ టర్ము అదేవిధంగా పదాంతరము కామన్ డిఫరెన్స్ తెలిస్తే మనం అన్నిటి యొక్క సొల్యూషన్స్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో T7 ఇచ్చాడు, 7th టర్మ్ ఎంత అన్నాడండి, 700 సెట్స్ అన్నాడు. అదేవిధంగా T3 600 సెట్స్ అన్నాడు. మనం a+6d a+2d అని కాకుండా సింపుల్గా మీకు టెక్నిక్ చెప్పాను. వాట్ ఇస్ ద డిఫరెన్స్, 7కి 3కి 4 టర్మ్స్, అంటే 4 టర్మ్స్కి సంబంధించినటువంటి కామన్ డిఫరెన్స్ వాల్యూ ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అవుతుంది. 700కి అదేవిధంగా 600కి డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 100. అప్పుడు నాకు కామన్ డిఫరెన్స్ ఒక టర్మ్కి కావాలంటే 100/4 = 25 అవుతుంది. ఎప్పుడైతే నాకు కామన్ డిఫరెన్స్ తెలిసిందో, సో నా యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఏమన్నాడు క్వశ్చన్లో, 1వ సంవత్సరంలో అది తయారు చేసే టీవీల సంఖ్య ఎంత అన్నారు. సో ఇక్కడ మనకి T3 = ఏమవుతుందండి, a+1 తగ్గిస్తే 2d = 600. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే d వాల్యూ 25 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a+2 ఇంటూ 25 = 600. సో a = మనకి ఏమవుతుందండి, 600 - 50 దట్ = 550. అంటే ఇది మనకి కావాల్సినటువంటి ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. సేమ్ అదేవిధంగా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో మనకి ఏమన్నారండి, 10వ సంవత్సరంలో తయారు చేసే టీవీల సంఖ్య ఎంత అని అడుగుతాడు. సో 10వ సంవత్సరంలో మనం తయారు చేసే టీవీల సంఖ్య అంటే మనకి ఏం కావాలి, T10 వాల్యూ కదా. T10 అంటే మనకి ఏం తెలుసు అండి, a+9d. సో ఏ వాల్యూ మనకు స్పష్టంగా తెలుసు 550. అదేవిధంగా d వాల్యూ తెలుసు 25. సో 925 ఎంత అండి, 225 అవుతుంది. సో 550 + 225 అంటే మనకి ఏమవుతుందండి, 775 అవుతుంది. ఇది మనకి సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. సేమ్ అదేవిధంగా మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్లో మనకి ఏమని చెప్పాడండి, మొదటి 7 సంవత్సరాలలో అది తయారు చేసే మొత్తం టీవీల సెట్లు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, మనకు 1 నుంచి 7 సంవత్సరాల్లో తయారు చేసిన మొత్తం టీవీల సంఖ్య ఎంత అని అడుగుతుంది. అంటే మనకి సమ్మేషన్ కావాలంటే S7 వాల్యూ కావాలి. ఎప్పుడైతే మనకి S7 వాల్యూ కావాలో, సో S7 = మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. రెండు ఫార్ములాలు మనకు తెలుసు. ఒకటి n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ d, రెండోది ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ బేస్ చేసుకున్న ఫార్ములా. ఇప్పుడు దాని ప్రకారం చూస్తే ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుందండి, మనకి 7/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంత మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం 550. అదేవిధంగా లాస్ట్ టర్మ్ అంటే 7వ సంవత్సరం మనకి ఇచ్చిన లెక్కలో స్పష్టంగా మెన్షన్ చేశాడు. 7వ సంవత్సరంలో తయారయ్యే టీవీ సెట్లు ఎన్నన్నాడు, 700. కాబట్టి నేను ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 700. సో 7/2 ఇంటూ మనకి ఈ వాల్యూ ఎంత అవుతుందండి, 1250 అవుతుంది. సో 625 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 7 ఇంటూ 625 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందండి, 4375 అనేది మన యొక్క థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఈ విధంగా ఈ 3 క్వశ్చన్లు మనం ఈజీగా సాల్వ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూద్దామండి. ఈ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ కండిషన్స్ మనకి చాలా ఈజీగా ఉపయోగపడతాయి. సో ఇందులో ఫస్ట్ వన్ చూస్తే, సపోజ్ a1 a2 ఎక్సెట్రా an అనేది
అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే సపోజ్ నేను కే అనేది ఏదో ఒక శూన్యేతర సంఖ్య అంటే నాన్ జీరో కాన్స్టెంట్ తీసుకొని ఈ కాన్స్టెంట్ తోటి ప్రతి వాల్యూకి నేను ప్రతి టర్మ్కి కే అనే వాల్యూని యాడ్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుద్ది A1 ప్లస్ కే ప్లస్ A2 ప్లస్ కే ప్లస్ ఎక్సెట్రా AN ప్లస్ కే. అదేవిధంగా సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి A1 మైనస్ కే, అదేవిధంగా A2 మైనస్ కే ఎక్సెట్రా AN మైనస్ కే. మల్టిపుల్ చేశాను అనుకోండి A1 ఇంటూ కే, A2 ఇంటూ కే ప్లస్ ఎక్సెట్రా AN ఇంటూ కే. లేదు డివైడ్ చేశాను అనుకోండి A1 బై కే A2 బై కే ఎక్సెట్రా సో ఆన్ AN బై కే. సో ఖచ్చితంగా ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి తిరిగి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి. సో A1 A2 ఎక్సెట్రా ANలు ఏపీలో ఉంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ని యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిపుల్ చేసినా, డివైడ్ చేసినా వచ్చేటటువంటి టర్మ్స్ కూడా ఎందులో ఉంటాయండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. సెకండ్ పాయింట్ విషయానికి వచ్చేసరికి సపోజ్ A1 A2 ఎక్సెట్రా ANలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అదేవిధంగా B1 B2 ఎక్సెట్రా BNలు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సపోజ్ ఈ రెండు తీసుకున్నటువంటి ప్రోగ్రెషన్స్లో నేను ఈ రెండింటినీ కూడా టర్మ్ వైజ్ యాడ్ చేస్తున్నాను. అంటే ఏంటి, A1 ప్లస్ B1 A2 ప్లస్ B2 ఎక్సెట్రా సో ఆన్ AN ప్లస్ BN. లేదు రెండింటిని టర్మ్ వైజ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే A1 మైనస్ B1 A2 మైనస్ B2 ఎక్సెట్రా సో ఆన్ AN మైనస్ BN. సో వచ్చేటటువంటి కొత్త ప్రోగ్రెషన్ కూడా ఖచ్చితంగా మనకి ఎందులో ఉంటుందండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ అంటే TNవ పదం అనేది ఖచ్చితంగా AN ప్లస్ B అనే ఒక లీనియర్ ఎక్స్ప్రెషన్ రూపంలోనే ఉంటుంది. ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్ అవుతుంది. అంటే ఇచ్చిన పదంలో ఇచ్చిన సీక్వెన్స్లోని మనకి పదాల సంఖ్య అనేది అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోని సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే SN వాల్యూ ఎప్పుడూ కూడా AN² ప్లస్ BN రూపంలోనే ఉంటుంది. ఇక్కడ కూడా n అనేది మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అవుతుంది. సో ఈ కండిషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైనా మనకి ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ అడిగితే nవ పదము AN ప్లస్ B అనే ఒక లీనియర్ ఈక్వేషన్ రూపంలోను, అదేవిధంగా AN² ప్లస్ BN అనే సమ్ ఆఫ్ టర్మ్స్ ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రూపంలోను ఉంటేనే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది, లేకపోతే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండదు. సో దాంతోపాటు మనం కొన్ని జనరల్ కండిషన్స్ విషయాన్ని మనం అప్లై చేసుకోగలిగితే సపోజ్ నేను ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తీసుకున్నానండి. సపోజ్ నాకు T1 T2 ఎక్సెట్రా TN అంటే టర్మ్స్ ఉన్నది నాకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే సో SN ఈజ్ ఈక్వల్ టు మనకి స్పష్టంగా తెలుసు T1 ప్లస్ T2 ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ TN-1 ప్లస్ TN. సో నాకు ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఈ టర్మ్స్ యొక్క సమ్ నాకు ఏమవుతుందండి, n-1 టర్మ్స్ సమ్ అవుతుంది. అంటే దీన్ని రాస్తే రాయొచ్చు SN ఈజ్ ఈక్వల్ టు SN-1 ప్లస్ TN. అంటే ఎప్పుడైనా సరే మనకి లాస్ట్ టర్మ్ TN వాల్యూ కావాలంటే ఏం చేయొచ్చండి, మొత్తం n టర్మ్స్ సమ్మేషన్లో నుంచి n-1 టర్మ్స్ యొక్క సమ్మేషన్ తీస్తే వచ్చేదే మనకి ఏమవుతుందండి, లాస్ట్ టర్మ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎప్పుడైనా సరే T1 T2 ఎక్సెట్రా సో ఆన్ TN-1 TNలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఎప్పుడూ కూడా ఈ ఎక్స్ట్రీమ్స్ టర్మ్స్ యొక్క సమ్మేషన్ అనేది ఎప్పుడూ కూడా ఈక్వల్గా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ టర్మ్ వాల్యూ లాస్ట్ టర్మ్ వాల్యూ ఎప్పుడు సమానంగా ఉంటుంది. అదేవిధంగా T2 ప్లస్ TN-1 వాల్యూ కూడా ఈక్వల్గా ఉంటుంది. అదేవిధంగా T3 ప్లస్
tn-2 వాల్యూ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం రాసుకుంటే దీన్ని జనరలైజ్గా రాయాలనుకుంటే సమ్ ఆఫ్ tn ప్లస్ tm ఈజ్ ఈక్వల్ టు మనకు కావాలంటే సమ్ ఆఫ్ tp ప్లస్ tm ప్లస్ n మైనస్ p. ఎప్పుడు కూడా ఈ టర్మ్స్ ఎలా ఉంటాయండి? ఈక్వల్గా ఉంటాయి. ఇగో దాన్నే ఇక్కడ మనం రాసాం. అంటే మీరు గమనిస్తే వీటి యొక్క సమ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏమవ్వాలండి? n+1 అవ్వాలి. ఈ రెండింటిని కలిపితే మనకి n+1 అవుతుంది. ఈ రెండింటిని కలిపితే మనకి n+1 అవుతుంది. సో ఆ టర్మ్స్ని మనం ఈ విధంగా రాయడం జరిగింది. 2 టర్మ్స్ 3 టర్మ్స్ వీటి గురించి చర్చించుకుందాం. సపోజ్ నేను 2 టర్మ్స్ తీసుకున్నాను. ఆ 2 టర్మ్స్ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు ఉన్నాయనుకోండి. ఎప్పుడు కూడా ఆ 2 టర్మ్స్ మనం ఎలా తీసుకోవాలంటే a-d, a+dగా తీసుకోవాలి. క్లియర్? ఇప్పుడు వీటి మధ్య ఉండేటువంటి కామన్ డిఫరెన్స్ మనకి ఎంత అవుతుందండి? 2d అవుతుంది. ఒకవేళ 3 టర్మ్స్ ఉన్నాయనుకోండి, సో మిడిల్ టర్మ్ని ఎప్పుడు ఏగా అనుకోవాలి, దానికి ముందు తర్వాత టర్మ్ని a+dగా అనుకోవాలి, దాని తర్వాత ముందు టర్మ్ని a-dగా అనుకోవాలి. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ మనకి ఎంత అవుతుందండి? d అవుతుంది. సపోజ్ నేను 4 టర్మ్స్ని తీసుకోవాలనుకున్నాను అనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలి? సేమ్ ఒకటి a-d, ఒకటి a+d, తర్వాత టర్మ్కి ఎప్పుడు కూడా మనం డిఫరెన్స్ 2 ఉండేలా చూసుకోవాలి కాబట్టి a+3d, ఇక్కడ a-3d. సపోజ్ మనం 5 టర్మ్స్ తీసుకోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలి? మిడిల్ టర్మ్ని a అనుకోవాలి. సో కామన్ డిఫరెన్స్ అనేది ఇక్కడ 2d ఉంటుంది, ఇక్కడ d ఉంటుంది. సో ఇంకొక టర్మ్ మనకు కావాలనుకుంటుంది a+2d. సో ఇక్కడ a-d, ఇక్కడ a+2d. సో ఈ విధంగా మీకు ఎప్పుడైనా సరే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి మీకు ఉంటే కామన్ డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కూడా 2d వచ్చేటట్లు చూసుకోవాలి. ఇంకా మీకు సింపుల్ లాజిక్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఈవెన్ నెంబర్ 2తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ని మనం తీసుకోవాల్సి వస్తే ఎప్పుడూ కూడా మీరు కామన్ డిఫరెన్స్ని డీగా తీసుకోవాలి. ఆడ్ నెంబర్ అనేది 1తో స్టార్ట్ అవుతుంది. సో ఇలా తీసుకునేటప్పుడు ఆడ్ నెంబర్స్లోని మనకి ఎప్పుడు కూడా మిడిల్ నెంబర్ ఏ ఉండేటట్టు చూసుకోవాలి. ఈవెన్ నెంబర్స్లో ఎప్పుడు కూడా మీకు మిడిల్ 2 టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 టర్మ్స్ కూడా a-d, a+dగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ విధంగా మీరు టర్మ్స్ అనేవి తీసుకోవడం జరిగితే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలం. సో కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ చూద్దామండి. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, ఇన్ ఏపీలో ఉంటే, సో యావరేజ్ సరాసరి అనేది మనకి ఎప్పుడు కూడా ఏమవుతుందండి? ఫస్ట్ టర్ము అదేవిధంగా లాస్ట్ టర్ము ఈ రెండింటిని కలిపి బై 2 చేస్తే చాలు. ఇది ఎక్కడి నుంచో రాలేదు. మన యొక్క బేసిక్ ఫార్ములా ఏంటండి? n ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2లో మనం ఎప్పుడైతే యావరేజ్ చేసామో n వాల్యూ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇక్కడ మళ్ళీ మనకి సమ్ కావాలనుకోండి, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ SN వాల్యూ. సో సమ్ వాల్యూ మనకు కావాలంటే ఏం చేసి సింపుల్గా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నైతే టర్మ్స్ ఉన్నాయో దాన్ని ఇంటూ యావరేజ్ మనం రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్ అంకమధ్యం అన్న యావరేజ్ సగటు అన్న ఒకటే భావనండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో సగటు అన్న అంకమధ్యం అన్న అర్థమెటిక్ మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైనా సరే n నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి మనకి ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఖచ్చితంగా n అనేది ఏమవుతుందండి? ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయినా అవ్వచ్చు, లేదా ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయినా అవ్వచ్చు. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే సపోజ్ a1, a2, a3, అదేవిధంగా a1, a2, a3, a4, a5. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాసామో మిడిల్లో మీకు ఖచ్చితంగా ఎన్ని టర్మ్స్ ఉంటాయండి? ఒకే ఒక్క టర్మ్ ఉంటుంది మిడిల్లో. సో ఎప్పుడైనా మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయితే సో దాని యొక్క యావరేజ్ లేదా దాని యొక్క అర్థమెటిక్ మీన్ మనకి ఎప్పుడు ఏమవుతుందండి? మిడిల్ టర్మ్ అంటే మధ్యలో ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క యావరేజ్ లేదా
అర్థమెటిక్ మీన్ అవుతుంది. సపోజ్ ఇచ్చిన టర్మ్స్ అనేవి ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయింది అనుకోండి, అంటే A1 A2 A3 A4 అంటే మిడిల్లో ఎన్ని ఉంటాయండి మనకి 2 టర్మ్స్ ఉంటాయి. సో అప్పుడు మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ మనం ఫైండ్ చేయాలంటే ఏం లేదు, ఈ మిడిల్ 2 టర్మ్స్ యొక్క యావరేజే దీని యొక్క యావరేజ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎలా రాస్తున్నాను, యావరేజ్ ఆఫ్ మిడిల్ 2 టర్మ్స్. మళ్ళీ యావరేజ్ అంటే ఇక్కడ తెలుసు కదా మీకు, సమ్ బై నెంబర్ రాయాలి. ఓకేనంటే ఇక్కడ రాయడానికి వస్తే A2 ప్లస్ A3/2. సపోజ్ A, B అనే ఒక 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క అర్థమెటిక్ మీన్ మనకి ఏమవుతుందండి, యావరేజ్ అర్థమెటిక్ మీన్ కాబట్టి A ప్లస్ B/2. అదేవిధంగా మనకి సపోజ్ నేను 3 టర్మ్స్ తీసుకునుకోండి, A, B, C, వీటి యొక్క అర్థమెటిక్ మీన్ మనకి ఏమవుతుందండి, అర్థమెటిక్ మీన్ అంటే యావరేజే కాబట్టి A ప్లస్ B ప్లస్ C/3. సపోజ్ నేను A1 A2 A3 ఎక్సెట్రా సో ఆన్ AN అనే టర్మ్స్ తీసుకున్నాను. దీని యొక్క అర్థమెటిక్ మీన్ మనకి ఏమవుతుందండి, A1 ప్లస్ A2 ప్లస్ ఎక్సెట్రా సో ఆన్ AN/N అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది మనకి యావరేజ్ అవుతుంది. దీనే మనం సింపుల్గా రాసుకుంటే సిగ్మా AN/N వాల్యూ అవుతుంది. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి ఒక 2 నెంబర్స్ ఉన్నాయండి. ఆ 2 నెంబర్స్ మధ్యన n అర్థమెటిక్ మీన్స్ ఉంటే ఏమిటి వాటి కండిషను, అవి ఎలా ఫైండ్ చేయాలి వాటి యొక్క విలువని. సపోజ్ ఇక్కడ నేను A అండ్ B అనే ఒక 2 వాల్యూస్ తీసుకున్నానండి. ఈ 2 వాల్యూస్ మధ్య నాకు ఏమంటున్నాడండి, n నెంబర్ ఆఫ్ అర్థమెటిక్ మీన్స్ ఉన్నాయన్నాను. అంటే దాని అర్థం ఏంటి, దీన్ని మనం కొంచెం రాసుకోగలిగితే సపోజ్ A అర్థమెటిక్ మీన్ అనుకంటే A1 A2 ఎక్సెట్రా అలా ఎన్ని ఉన్నాయండి, నాకు AN టర్మ్స్ ఉన్నాయి. సో B అంటే A మరియు Bలు మధ్య n నెంబర్ ఆఫ్ అర్థమెటిక్ మీన్స్ ఉన్నాయని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నాకు ఈ అర్థమెటిక్ మీన్ వాల్యూస్ కావాలంటే A1 వాల్యూ కావాలంటే అర్థం ఏంటి, సో A అనే ఒక టర్మ్కి ఇక్కడ నేను A అనే టర్మ్కి ఇక్కడ నేను D అనే పదాంతరాన్ని కలిపితే నాకు A1 వస్తుంది. అంటే A1 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D. అదేవిధంగా నాకు A2 వాల్యూ ఏమవుతుంది, A1కి నేను D అనే పదాంతరాన్ని కలపాలి, లేదా A ప్లస్ 2D అయినా అవ్వాలి. సో అదేవిధంగా మనం 1 బై 1 రాసుకుంటూ ఉంటే సో నాకు AN టర్మ్ కావాలి. ఇక్కడ మీరు గమనిస్తే A1 ఏమైందండి, A ప్లస్ D అయింది. అదేవిధంగా A2 ఏమైంది, A ప్లస్ 2D అయింది. సో AN ఏమవుతుందండి, A ప్లస్ ND. ఇక్కడ గమనించాలి, ఫస్ట్ టర్మ్ A నాట్ A1. ఒకవేళ ఫస్ట్ టర్మ్ A1 అయ్యి ఉంటే మనకు జనరల్గా A ప్లస్ N-1 వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ టర్మ్ A నుంచి వచ్చింది కాబట్టి AN A ప్లస్ ND అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే సో నాకు నెక్స్ట్ టర్మ్ B కదండి, B వాల్యూ కావాలంటే ఏమవుతుంది, నాకు ANకి D వాల్యూ నేను యాడ్ చేస్తే B టర్మ్ వస్తుంది. ఆల్రెడీ AN ఎంత, A ప్లస్ ND ప్లస్ D అంటే A ప్లస్ N-1 ఇంటూ D. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం రాయగలిగితే సో B ఈజ్ ఈక్వల్ టు నాకు A ప్లస్ N-1 ఇంటూ D కాబట్టి నాకు D వాల్యూ కావాలంటే N+1 ఇంటూ D కాబట్టి సో నాకు D వాల్యూ కావాలంటే D ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ కాస్త ఇటుకు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి B మైనస్ A, ఇక్కడ మల్టిప్లికేషన్ కాస్త ఇటుపక్క వస్తే డివిజన్ అవుతుంది కాబట్టి N+1. సో మనకి D వాల్యూ ఏమవుతుందండి, B మైనస్ A ఇంటూ N+1 అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ A మరియు Bల మధ్య ఉండేటువంటి అర్థమెటిక్ మీన్కి సంబంధించినటువంటి అన్ని విలువలు మనం ఫైండ్ చేయగలం. సో A మరియు Bలు మనకు తెలిసి మధ్యలో ఎన్ని అర్థమెటిక్ మీన్స్ ఉన్నాయో తెలిస్తే మనకు D వాల్యూ ఫైండ్ చేయొచ్చు. తదనుగుణంగా మనం A ప్లస్ D అదేవిధంగా A ప్లస్ 2D ఫైండ్ చేస్తూ అప్ టు AN వరకు వాల్యూని మనం ఫైండ్ చేయగలం. సపోజ్ A Bల మధ్య n అర్థమెటిక్ టర్మ్స్ ఉంటాయని తీసుకుంటే ఖచ్చితంగా ఈ A నుంచి ఈ n అర్థమెటిక్ సిరీస్తో కన్క్లూడ్ ఉన్నటువంటి అప్ టు B వరకు ఉండేది కూడా మనకి ఎందులో ఉంటుందండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మరొక ఇంపార్టెంట్ టర్మ్ చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా అర్థమెటిక్ మీన్లో
ఎక్స్ట్రీమ్స్ టర్మ్స్ యొక్క సమ్ అనేది ఎలా ఉంటుందండి, ఈక్వల్గా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ, అదేవిధంగా A1 ప్లస్ ఏఎన్ వాల్యూ, అదేవిధంగా A2 ప్లస్ ఏఎన్ మైనస్ వాల్యూ, అదేవిధంగా A3 ప్లస్ ఏఎన్ మైనస్ వాల్యూ ఎలా ఉంటుందండి, ఇవన్నీ వాల్యూస్ ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఎప్పుడైనా సరే అర్థమెటిక్ మీన్లో సమ్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ మీన్స్ అంటే A1 ప్లస్ A2 ప్లస్ ఎక్సెట్రా ఏఎన్ వాల్యూ మనకు కావాలి అంటే ఏం లేదండి, A ప్లస్ బి బై 2 ఇంటూ ఎన్. అంటే మనం ఏ ప్లస్ బీలకి యావరేజ్ ఫైండ్ చేసి ఆ యావరేజ్ వచ్చిన యావరేజ్ ఎంతో మల్టిపుల్ చేస్తే ఈ A1 ప్లస్ A2 ఎక్సెట్రా అంటే సమ్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ మీన్ వాల్యూస్ మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ ట్రిక్స్ అండి. ఇవి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు ఇస్తే డైరెక్ట్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ దీన్ని మనం చేస్తున్నాం ప్రాబ్లంలో. ఫస్ట్ ట్రిక్ని ఎప్పుడైనా 5th టర్మ్ ఆఫ్ ఏపీ టీపీ అనుకున్నాను, అలాగే క్యూత్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ టీక్యూ అయితే డి వాల్యూ మనం కామన్ డిఫరెన్స్ డి కావాలంటే ఏం చెప్పుకున్నామండి, ఈ రెండిట్లకి డిఫరెన్స్ కట్టి టీపీ మైనస్ టీక్యూ బై ఈ రెండిట్లకి డిఫరెన్స్ కడితే చాలు, పీ మైనస్ క్యూ. సో ఆల్రెడీ మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ m టైమ్స్ ఆఫ్ mth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఏం లేదండి, సపోజ్ నేను టీఎం అనే పదం తీసుకున్నాను, ఇది m టైమ్స్. అదేవిధంగా n టైమ్స్ అంటే టీఎన్ అనే పదం తీసుకున్నాను, ఇది n టైమ్స్. ఎప్పుడైనా ఈ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో ఇస్తే ప్రాబ్లం సాల్వ్ చేయనవసరం లేదు. m ప్లస్ n అంటే అర్థం ఏంటండి, ఇక్కడ ఇచ్చేటువంటి m టర్ము, ఇక్కడ ఇచ్చినటువంటి n టర్ము రెండింటిని కలిపితే సో వచ్చే టర్మ్ అంటే టీ ఆఫ్ m ప్లస్ n టర్మ్ అనేది ఎప్పుడూ కూడా 0 అవుతుంది. సో ఈ 2 ట్రిక్స్ కూడా మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ చూద్దామండి. క్రింద పదాలు అంక శ్రేణిలో ఉంటే వాటి యొక్క పదాలు మొత్తాన్ని కనుగొనమన్నాడు. సో నేను 4th ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ టర్మ్ అంటే మనం ఎప్పుడైనా ఎస్ఎన్ వాల్యూ ఫైండ్ చేయడానికి మనకి 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఒకటి, అదేవిధంగా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సో దీంట్లో మనకి ఎప్పుడైనా ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే సెకండ్ ఫార్ములా ఉపయోగిస్తాం. బట్ ఈ క్వశ్చన్లో మనకి లాస్ట్ టర్మ్ తెలియదు కాబట్టి నేను ఫస్ట్ ఫార్ములానే చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు స్పష్టంగా చెప్పాడు 1/15. సో డి వాల్యూ కావాలంటే నాకు కామన్ డిఫరెన్స్ 1/12 నుంచి 1/15 నేను డిఫరెన్స్ చేస్తే వస్తుంది. సో దీని యొక్క ఎల్సిఎం 60 అవుతుంది. సో ఓవరాల్గా 1/60. సో ఎన్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడండి 11. ఇప్పుడు నాకు S11 కావాలి కాబట్టి 11/12 ఇంటూ 2/15 ప్లస్ 10 ఇంటూ 1/60. సో ఇక్కడ 0కి 0కి క్యాన్సిల్ అవుతుంది. సో 11/2 ఇంటూ ఎల్సిఎం ఎంత అవుతుందండి, 15కి 6కి 30 అవుతుంది ఎల్సిఎం. సో 15 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 2s are 4 ప్లస్ 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5. సో ఫైనల్గా మనకి 11/2 ఇంటూ 9/30. సో 3 3లు 3 10లు. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందండి 33/20 వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ని కూడా మీరు సాల్వ్ చేయగలరు. సో ఎక్సైజ్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. వీటి యొక్క సమ్మేషన్ ఫైండ్ చేయమంటున్నాడు. సో ఇందులో కూడా నేను 3rd ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ఈజీ సాల్వ్ చేసుకోగలరు. సో ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, అదేవిధంగా లాస్ట్ టర్మ్ ఇచ్చాడు కాబట్టి నేను ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్ములా వేసుకుంటానండి, n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ టర్మ్ ఎంత అవుతుందండి -5, లాస్ట్ టర్మ్ ఎంత అవుతుందండి -230. ఇంకా నాకు ఏ వాల్యూ కావాలి, n వాల్యూ ఫైండ్ చేయాలి. సో n వాల్యూ ఫైండ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ టర్మ్ వాల్యూని బేస్ చేసుకొని మనం ఫైండ్ చేస్తున్నాం. కానీ దానికి ముందుగా మనకి ఏం కావాలి, కామన్ డిఫరెన్స్ d కావాలి కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు -8 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +5 అవుతుంది కాబట్టి సో కామన్ డిఫరెన్స్ వాల్యూ ఎంత అవుతుంది నాకు -3 అవుతుంది. సో నాకు లాస్ట్ టర్మ్ కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు -230 కాబట్టి నేను ఏం చేస్తున్నాను, a ప్లస్ n-1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు -230. సో ఇక్కడ ఏ వాల్యూ -5, అదేవిధంగా n-1 ఇంటూ డి వాల్యూ కూడా నాకు -3 ఈజ్ ఈక్వల్ టు
230. ఇక్కడ అన్నిట్లోని మైనస్ కామన్గా ఉంటుంది కాబట్టి అన్నిట్లోనే ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 5 కాస్త అటుపక్క వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి n-1 ఈజ్ ఈక్వల్ టు 225 ఇంటూ కాస్త ఇటుపక్క వెళ్తే డివైడెడ్ అవుతుంది. సో 3లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి? సో 3 ఏళ్ళు 3 ఐదులు. సో n ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత అవుతుందండి? 76. ఎప్పుడైతే నాకు n వాల్యూ అనేది మనం ఫైండ్ చేసామో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదా మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుసు ఎప్పుడైనా సరే n వాల్యూ ఫైండ్ చేయాలంటే మనం సింపుల్గా ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ చేయండి. సో -230 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +5 ఆ డిఫరెన్స్ నాకు ఎంత అవుతుంది? -225 బై కామన్ డిఫరెన్స్ మనకు ఎంత అవుతుందండి? -3. ఆ -3తో దీన్ని డివైడ్ చేయండి. సో ఎప్పుడైతే డివైడ్ చేసారో మీకు ఎంత అవుతుంది? 75 వస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే మొదటి పదాన్ని మినహాయించి మిగతా పదాలన్నింటినీ నువ్వు కలిపినటువంటి పదాంతరాలు ఎన్నిసార్లు కలిపో? 75 సార్లు కలిపో. కాబట్టి ఫస్ట్ టర్మ్ కూడా యాడ్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 76. సో మీరు డైరెక్ట్గా అయినా ఫైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు S76 కావాలి కాబట్టి సో 76/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంతండి? -5, లాస్ట్ టర్మ్ ఎంతండి? -230. సో ఇది ఎన్నిసార్లు పోతుందండి? 38 టైమ్స్ పోతుంది కాబట్టి సో 38 ఇంటూ -235. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చేదే మన యొక్క ఫైనల్ ఆన్సరు. సో దీన్ని ఈజీ క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే 38ని 19 ఇంటూ 2గా రాసుకోవచ్చు. సో దాన్ని 2తో మల్టిపుల్ చేస్తే నాకు ఏమవుతుందండి? ఓవరాల్గా మైనస్ వస్తుంది కాబట్టి 19 ఇంటూ సో ఇక్కడ 2తో మల్టిపుల్ చేస్తే 235 2s నాకు ఎంత అవుతుందండి? 470. సో ఇప్పుడు మనం ఈ వాల్యూని ఈజీగా ఫైండ్ చేయొచ్చు కాబట్టి సో మైనస్ సో 19 ఏళ్ళు 133 కాబట్టి 3 13. సో 19 నాళ్ళు 76, 76కి 13 కలిపితే 89 కాబట్టి సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి? -8930 అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ టర్మ్ ఇవ్వడం, లాస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్, సో n వాల్యూని కానీ Sn వాల్యూని కానీ ఇలా ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేయగలరు కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ లాంటి లెక్క చేసేవండి. ఒకసారి క్యాలిక్యులేషన్ కోసం మీకు చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నాకు ఏమన్నాడు? ఒక అంకశ్రేణి ఇవ్వడం జరిగింది. ఈ అంకశ్రేణిని బేస్ చేసుకొని వచ్చినటువంటి పదాల మొత్తం కూడా ఇవ్వడం జరిగింది 636 అని. అయితే నాకు అందులో ఎన్ని పదాలు ఉంటాయని ఫైండ్ చేయమంటున్నాడు. సో మనకి స్పష్టంగా ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది? 9. అదేవిధంగా డి వాల్యూ 17లోంచి 9 తీస్తే 8 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఎస్ఎన్ ఇచ్చారు 636. ఇంక నాకేం కావాలని n వాల్యూ ఫైండ్ చేయాలి. మనకి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటే ఎస్ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? నాకు 636 అవుతుంది. సో n వాల్యూ మనం ఫైండ్ చేయాలి కాబట్టి n/2 ఇంటూ సో ఏ వాల్యూ 2 ఇంటూ 9 ప్లస్ n-1 ఇంటూ 8. సో ఇక్కడ 2 అనేది ఇందులో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇందులో 1 టైమ్స్ ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ వాల్యూ నేను ఫైనల్గా రాసుకుంటే నాకు ఎంత అవుతుందండి? సో n ఏంటంటే ఇది 9n ప్లస్ 4 ఇంటూ n ఏంటంటే 4n² మైనస్ 4n 636. ఇప్పుడు నాకు ఈ వాల్యూని అటుపక్క తీసుకెళ్ళిపోతే నాకు ఏమవుతుందండి? 4n² ప్లస్ 5n మైనస్ 636 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు వచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ మనకి n వాల్యూలు అవుతాయి. సో దీన్ని ఈజీగా సాల్వ్ చేయడం కోసం ఒక చిన్న ట్రిక్ చేస్తున్నాను. జనరల్గా మనం -b + or -√over ఈ ఫార్ములా వేస్తే ఇట్ విల్ బి టేక్ మోర్ టైం. సో అందుకని నేను చేస్తున్న ట్రిక్ ఏం లేదండి, జస్ట్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంతండి? కోఎఫిషియంట్ n² కోఎఫిషియంట్ 4, కాన్స్టెంట్ వాల్యూ ఎంతండి? 636. ఈ రెండు వాల్యూలు నేను మల్టిపుల్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ రెండు వాల్యూలు నేను మల్టిపుల్ చేస్తున్నానో నాకు 636 ఇంటూ 4 ఎంత అవుతుందండి? ఇది 2544. కానీ నాకు ఇక్కడ 636 వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ వాల్యూ కూడా ఏమవుతుందండి? మైనస్ అవుతుంది. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? నేను తీసుకునేటువంటి రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ ఏమవ్వాలండి? -2544 అవ్వాలి. అదేవిధంగా సమ్మేషన్ అనేది ఏమవ్వాలండి?
5 అవ్వాలి. అంటే సమ్మేషన్ 5 అవ్వాలంటే ఇన్ ద సెన్స్ మీన్స్ ఇక్కడ మనం ఫార్ములాలో రాసుకుంటే ఇది -5 కాబట్టి ఇది -5 అవ్వాలి. అంటే ఖచ్చితంగా ఒక వాల్యూ మనకి ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ అవుతుంది, ఒక వాల్యూ మనకి నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో ఎప్పుడు మైనస్ వచ్చిందో నాకు బిగ్ వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూ అవుతుంది, స్మాల్ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనం ఈ ట్రిక్కీగా ఫైండ్ చేయడం కోసం ఏమీ లేదండి, ఈ వాల్యూ అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ దగ్గరగా ఉందో చూద్దాం. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ దగ్గరగా ఉందండి, నాకు 50 అనే పర్ఫెక్ట్ స్క్వేర్ దగ్గర ఉంది. ఎందుకంటే 50 స్క్వేర్ అనేది ఎంత అవుతుంది, 2500 అవుతుంది. 51 అంటే మనకి ఎక్కువైపోతుంది. అంటే ఖచ్చితంగా నాకు వచ్చేటువంటి వాల్యూలు 50కి దగ్గరగానే ఉంటాయి. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ వాల్యూ అయ్యాయో ఒకటి ఖచ్చితంగా 50 కన్నా ఎక్కువ ఉంటుంది, ఒకటి 50 కన్నా తక్కువ ఉంటుంది. ఇప్పుడు 50 కన్నా ఎక్కువ తక్కువ ఉన్న వాల్యూలో ఏ వాల్యూ అవుతాయో మనం వాటిని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ మనకి ఏమవ్వాలండి, యూనిట్ డిజిట్లో 4 ఉండేటట్టుగా ఉండాలి. సో నేను ఆ విధంగా నెంబర్స్ తీసుకోగలిగితే నాకు గమనిస్తే మీరు, సో నాకు డిఫరెన్స్ 5 ఉంటూ యూనిట్ డిజిట్ 4 ఉండే నెంబర్లో ఒకటి 50కి ఎక్కువ ఒకటి 50 తక్కువగా ఉండాలి అనుకుంటే, సపోజ్ నాకు 53 and 48 నేను తీసుకున్నాను అనుకోండి, వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుందండి, నాకు 5 అవుతుంది. అదేవిధంగా యూనిట్ డిజిట్ యొక్క ప్రొడక్ట్ కూడా నాకు ఏమవుతుందండి, 4 అవుతుంది. ఎందుకంటే 3 8s are 24 కాబట్టి. సో నాకు ఒక నెంబర్ ఏమవుతుందండి, అది 53 అవుతుంది, ఒక నెంబర్ 48 అవుతుంది. కానీ ఇవి కాదు మనకు రూట్స్, ఎందుకంటే ఇక్కడ కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి దాన్ని మనం 4తో డివైడ్ చేస్తే -53/4, అదేవిధంగా మనకు 48/4. సో ఈ వాల్యూ మనకి ఏమవుతుందండి, 12 అవుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఎన్ వాల్యూ ఎప్పుడూ కూడా మనకి పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనకి ఏమవుతుందండి, 12 అనేది మన నెంబర్ ఆఫ్ టర్మ్స్ అవుతుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ షార్ట్ కట్ ట్రిక్, దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో చెప్తాను మీకు. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. దానికి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ వాటికి ముందు ఎగ్జాంపుల్స్ మనం చేస్తున్నాము కాబట్టి 5, 6, 7, 8, 9 నేను స్కిప్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కూడా మీరు సాల్వ్ చేయగలరు. ఆల్రెడీ ఇలాంటిది మనం ఎగ్జాంపుల్లో చేస్తున్నాం. సో ఎన్నో పదం ఎప్పుడు కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను, ప్రాపర్టీలో మనకు ఒక లీనియర్ ఎక్స్ప్రెషన్లో ఉంటుంది కాబట్టి ఇది లీనియర్ ఎక్స్ప్రెషన్లో ఉంది. అదేవిధంగా మనకి 11th ప్రాబ్లం కూడా మీరు చేయగలరు. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎప్పుడూ కూడా ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లం కూడా మనం ముందు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నేను స్కిప్ చేస్తున్నానండి. సో ఇక్కడ క్వశ్చన్స్ చూద్దామండి. 12th క్వశ్చన్ ఏమన్నాడు, 6తో భాగించబడే మొదటి 40 ధనపూర్ణ సంఖ్యల మొత్తం ఎంత కనుగొన్నాడు. ధనపూర్ణ సంఖ్యలు అంటే ఇండైరెక్ట్గా మనకి ఏమన్నట్టు న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. సో 6తో భాగించబడేవి కావాలంటే అంటే ఖచ్చితంగా మనం 6 యొక్క మల్టిపుల్స్, 6 యొక్క గుణిజాలు అవ్వాలంటే 6, 12, 18 ఇలా మనకి ఎంతవరకు అండి, 40 టర్మ్స్ వరకు మనం రాయగలగాలి. ఇప్పుడు వీటి యొక్క మొత్తం మనకి ఫైండ్ చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు ఈ వాల్యూని మనం ఫైండ్ చేయాలంటే ఏ ఈజ్ ఎంత అండి, నాకు 6. అదేవిధంగా కామన్ డిఫరెన్స్ డి ఈజ్ కూడా 6 అవుతుంది. సో నాకు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత అండి, 40. సో నాకు ఎస్ఎన్ ఈజ్ మనం సింపుల్గా n/2 అంటే 40/2 ఇంటూ డైరెక్ట్గా వేస్తున్నాను. 2a అంటే 2 into a ప్లస్ n-1 అంటే 39 into 6. సో ఇప్పుడు ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 20 into ఇందులో నుంచి నేను 6 కామన్ తీస్తున్నాను. సో ఎప్పుడైతే 6 కామన్ తీసానో 39 + 2 అంటే 41 అంటే క్యాలిక్యులేషన్ కోసం. సో ఈ వాల్యూ కాస్త నాకు ఎంత అవుతుందండి, 6 1 6 4 24. సో ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 246 2s 492 0. చూసారా, ఈ విధంగా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలం. సేమ్ అదేవిధంగా 13th ప్రాబ్లం మీరు చేయగలరు. నెక్స్ట్ 14th ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి మనకి ఏమన్నాడు, 0 నుంచి 50కి మధ్య గల బేస్ సంఖ్యలు మొత్తం ఎంత అన్నాడు. సో మనకి స్పష్టంగా తెలుసు 0 to 50 మధ్య ఉండేటువంటి మొత్తం బేస్ సంఖ్యలు ఎన్ని అవుతాయండి, 25 ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఎప్పుడైతే ఈ 25 ఆడ్ నెంబర్స్ అవుతున్నాయో వీటి మొత్తం కావాలంటే ఆల్రెడీ మనం దాని యొక్క ఫార్ములా నేర్చుకున్నాం. సో బేస్ సంఖ్యల యొక్క ఫార్ములా మనకు n నెంబర్ ఆఫ్ బేస్ సంఖ్యస్ ఉంటే దాని యొక్క సమ్ ఏమవుతుందండి, n² అవుతుంది. కాబట్టి సో ఆ ఫార్ములాను బేస్ చేసుకొని మనకి 25 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుందండి, 25² సో 25² అంటే 625. సో ఈ విధంగా మనకి 14th ప్రాబ్లం యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అర్థమెటిక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని
వర్కింగ్ ప్రాబ్లంలా ఇచ్చాడండి. ఏం లేదు, ఒక కాంట్రాక్టర్ ఒక పని చేసుకున్నాడు. ఆ పనిని ఎప్పుడైనా తను ఆలస్యంగా చేస్తే, ఉదాహరణకి ఆ వర్క్ని ఒక 100 డేస్లో కంప్లీట్ చేయాలనుకున్నాడు అనుకోండి. సపోజ్ 100 రోజులకు మించి ఒక రోజైనా సరే తను అధిగమిస్తే దానికి ఫైన్ కట్టాలి. సో దానికి ఏమన్నాడు, మొదటి రోజుకి తను కట్టే ఫైన్ ఎంతండి, 200. అదేవిధంగా రెండో రోజు ఎంత అవుతుందండి మనకి, 250. మూడో రోజు ఎంతండి, 300. ఇలా ప్రతిరోజు కూడా ఒక 50 రూపాయలు అదనంగా చెల్లించాలంట. ఒకవేళ కాంట్రాక్టర్ ఇలాగా 30 రోజులు ఆలస్యం చేస్తే ఎంత జరిమానా చెల్లించాలి అంటున్నాడు. సో ఇవంతా మనకి ఎందులో ఉందండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి, సో ఇందులో మనకి ఫస్ట్ టర్మ్ ఎంత అవుతుంది, 200. అదేవిధంగా కామన్ డిఫరెన్స్ ఎంతండి, 50. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటండి, 30. సో దీని యొక్క మొత్తం సొమ్ము కావాలి కాబట్టి S30 ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే 30/2 ఇంటూ 2 ఇంటూ 200 ప్లస్ n-1 అంటే 29 ఇంటూ D వాల్యూ మనకి 50 అవుతుంది. సో ఇందులో మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం నేను ఏం చేస్తానంటే 2ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను కాబట్టి 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా కొంచెం క్యాలిక్యులేషన్ కోసం 30 ఇంటూ ఇందులోంచి 25 కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ 25 పోతే ఇంకెంత ఉంది, 4 ఉంటుంది కాబట్టి 2 4s 8, ఇక్కడ 25 కామన్ వస్తే 29. సో 29 ప్లస్ 8 అంటే మనకి 37 అవుతుంది. సో దీని వాల్యూ మనకి 750 ఇంటూ 37. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 27750 మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ నుంచి చూద్దండి, ఒక పాఠశాలలో విద్యా విషయక సంబంధ విషయాల్లో అత్యున్నత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మొత్తం ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత, 700. అలా ఎన్ని బహుమతులు ఇచ్చాడండి, 7 బహుమతులు ఇచ్చారట. అంటే దాని అర్థం ఏంటి, మనకి S7 వాల్యూ అంటే సమ్ ఆఫ్ 7 గిఫ్ట్స్ ఎంత అని అన్నాడు, మనకి 700 అన్నారు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి ఒక ఎక్స్ అనే ఒక విలువైన బహుమతి ఇచ్చాం అనుకోండి. నెక్స్ట్ విద్యార్థికి ఏమన్నాడు, సెకండ్ 20 రూపాయలు తక్కువ అంటే X-20, తర్వాత X-40, ఆ విధంగా ఇవ్వడం జరిగింది. 20 రూపాయలు తగ్గించుకుంటూ ఇస్తే అలాగా ప్రతి బహుమతి విలువ కట్టమంటున్నాడు. ఇక్కడ మనకి S7 ఎంత ఇచ్చారండి, 700 అని ఇచ్చారు. అదేవిధంగా మనకి N ఎంత, 7 టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 7 మంది విద్యార్థులకు ఇచ్చారు. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎంతంటే కామన్ డిఫరెన్స్ 20. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ అనేది తెలిస్తే రిమైనింగ్ వాల్యూస్ మనం ఫైండ్ చేయగలం కాబట్టి ఇక్కడ నేను కట్టాల్సింది ఏంటి, ఏ వాల్యూ కట్టాలి. ఎప్పుడైతే నేను ఏ వాల్యూ ఫైండ్ చేయాలో సో దీన్ని నేను ఎలా సాల్వ్ చేస్తున్నానో చూద్దాం. సో మనకి Sn అంటే S7 ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే 7/2 ఇంటూ 2a 2 ఇంటూ a ప్లస్ n-1 అంటే 7-1 అంటే 6, D వాల్యూ ఎంతండి 20. సో ఇక్కడ అన్నింటిలో 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో S7 వాల్యూ మనకి ఎంత ఇచ్చారండి, 700. సో 7 ఇంటూ a ప్లస్ 60. ఇప్పుడు 7 అనేది మనకి 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో నాకు ఏ వాల్యూ ఎంత అవుతుందండి, 100 మైనస్ 60 ఎంత, నాకు 40. అంటే ఇప్పుడు దీన్ని బట్టి లీస్ట్ అంటే 7th పొజిషన్లో వచ్చిన విద్యార్థికి ఎంత ఇచ్చారండి, 40 రూపీస్. అదేవిధంగా ఆ తర్వాత 20 రూపీస్ కలిపితే 60, తర్వాత 80, తర్వాత 100, తర్వాత విద్యార్థికి 120, తర్వాత విద్యార్థికి 140, తర్వాత విద్యార్థికి 160 ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయ్యారండి, మనకి 7 స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. అయితే దీన్నే ట్రిక్కీగా నేను వేరే కాన్సెప్ట్లో సాల్వ్ చేస్తాను. ఆల్రెడీ మనకు చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు మనం ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పాను. ఎప్పుడైతే మిడిల్ టర్మ్ని మీరు ఏగా తీసుకున్నారో తర్వాత ఇటుపక్క 3 టర్మ్స్ అదేవిధంగా ఇటుపక్క 3 టర్మ్స్ మనకు ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు మనకు కామన్ డిఫరెన్స్ D అని ఉంటుంది. నేను సెలక్షన్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒక బ్రాకెట్లో చెప్పాను ఒక టేబుల్లో. దాని ప్రకారం మనం చూసుకుంటే నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందండి, A+D, తర్వాత A+2D, తర్వాత A+3D. అదే ముందు టర్మ్స్ కావాలంటే A-D, A-2D, A-3D. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని మనం బేస్ చేసుకుని వీటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు.
ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం S7 వాల్యూ ఇక్కడ ఫైండ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది నాకు ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వాల్యూస్ అదేవిధంగా నెగిటివ్ వాల్యూస్ నాకు ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. ఎప్పుడైతే ఈ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూస్ మనకి క్యాన్సిల్ అయ్యో ఫైనల్గా మనకి ఏమవుతుందండి 7A మిగులుతుంది. ఆ 7A లెక్క ప్రకారం మనకి ఎంత అవుతుంది 700 అవుతుంది. ఎప్పుడైతే 7A = 700 అయిందో ఏ వాల్యూ ఎంత అవుతుందండి 100. సో ఎప్పుడైతే మనకి ఏ వాల్యూ తెలుసో మిడిల్ టర్మ్ డిఫరెన్స్ వాల్యూ మనకి D వాల్యూ ఎంత ఇచ్చాడండి 20 అని ఇచ్చాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇది 100, ఇది 20 కలిపితే 120, ఇంకొక 20 కలిపితే 140, ఇంకో 20 కలిపితే 160, 20 తగ్గిస్తే 80, 20 తగ్గిస్తే 60, 20 తగ్గిస్తే 40. సో ఈ విధంగా మనం సింపుల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. లేదా బేసిక్ కామన్ సెన్స్తో కూడా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎప్పుడైనా ఉంటే అలా మనకి n నెంబర్ అనేది ఇస్తే దాని యొక్క యావరేజ్ అంటే మిడిల్ టర్మ్ను మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎలాగా, ఎప్పుడైతే ఆడ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయో దాని యొక్క యావరేజ్ అనేది మిడిల్ టర్మే అవుతుంది. ఇక్కడ 70 అనేది 7 నెంబర్కి సంబంధించింది కాబట్టి అందరికీ సమాన డిస్ట్రిబ్యూషన్లో చూస్తే జనరల్గా ఎంత అవుతుందండి మిడిల్ టర్ము 700/7 అంటే 100. అంటే ఇదే దాని యొక్క మిడిల్ టర్మ్. ఎప్పుడైతే మిడిల్ వాల్యూ మనకి 100 వచ్చిందో ఇక రిమైనింగ్ వాల్యూస్ మనం ఏం చేయొచ్చండి 120, 140, 160, అదేవిధంగా 80, 60, 40. ఆ విధంగా మనం చిన్న కామన్ సెన్స్తో కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఒక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలనుకుంటున్నారండి. ఆ యొక్క పాఠశాల 1 నుంచి అంటే క్లాస్ 1 నుంచి మనకి క్లాస్ 12 వరకు ఉన్నారు. ఇలా క్లాస్ 12 వరకు ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి క్లాస్ అంటే 1వ తరగతి విద్యార్థి కేవలం 1 మొక్కనే నాటాలి. అదేవిధంగా 2వ తరగతి విద్యార్థులు 2 మొక్కలు నాటాలి. ఆ విధంగా చూసుకుంటే 12వ తరగతి విద్యార్థులు 12 మొక్కలు నాటాలి. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి క్లాస్కి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయన్నాడు 3 సెక్షన్స్ ఉంటే మొత్తం మీద ఎన్ని చెట్లు నాటొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మనం చిన్న సింపుల్ కాన్సెప్ట్, ఇక్కడ సెక్షన్స్ విషయం పక్కన పెడదాం. సపోజు ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సెక్షన్ ఉందనుకుంటే క్లాస్ 1 1, క్లాస్ 2 2, అలాగా క్లాస్ 12 మొక్కలు నాటుతారు. ఇప్పుడు ఇవి ఎందులో ఉన్నాయండి, మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సంబంధించినట్టు ఫార్ములా కాన్సెప్ట్లో ఉంది. కాబట్టి నాకు n వాల్యూ మొదటి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ నాకు ఏమవుతుందండి సిగ్మా n = n × n + 1/2. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ n వాల్యూ 12 కాబట్టి నాకు 12 × 13/2. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత అవుతుందండి 78. అంటే ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క సెక్షన్ ఉంటే 1 నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు నాటినటువంటి మొక్కలు ఎన్ని అవుతాయండి 78 అవుతాయి. కానీ ప్రతి క్లాసులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయని చెప్పారు 3 సెక్షన్స్ ఉన్నాయన్నాడు. కాబట్టి సో సెక్షన్కి ఒక సెక్షన్ ఉంటే 78 మొక్కలు అయితే 3 సెక్షన్లు ఉంటే ఎన్ని మొక్కలు నాటుతారు 78 × 3. సో దాని వాల్యూ కాస్త మనకి ఎంత అవుతుందండి 234 అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూస్తే ఏ కేంద్రంగా బేస్ చేసుకొని 0.5 సెంటీమీటర్స్తో ఒక అర్ధవృత్తాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఈ సర్పిలాకారం ఏం చేసిందంటే ఈ కేంద్రాన్ని బీకి షిఫ్ట్ చేసి ఇప్పుడు బీ కేంద్రంగా బేస్ చేసుకొని 1 సెంటీమీటర్ వ్యాసార్థంతో మరొక అర్ధవృత్తం అనేది ఏర్పడింది. మళ్ళీ ఈ యొక్క కేంద్రం ఏ దగ్గర షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు 1.5 షిఫ్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఇంకొక అర్ధవృత్తం. ఈ విధంగా అర్ధవృత్తాలు అనేవి ఫామ్ అవుతూ ఉంటే అలాగా 13 అర్ధవృత్తాలను సర్పిలాకారంలో ఫామ్ చేయడం జరిగింది. ఈ 13 అర్ధవృత్తాల యొక్క పొడవులు మొత్తం పొడవు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఈ క్వశ్చన్ దాని యొక్క అర్థం ఏంటంటే మనకి సాధారణంగా ఏదైనా ఒక అర్ధవృత్తాన్ని మనం తీసుకుంటే దీని యొక్క వ్యాసార్థం r అయితే దాని యొక్క పెరిమీటర్ అంటే దాని యొక్క చుట్టుకొలత మనకి ఏమవుతుందండి పెరిమీటర్ = అర్ధవృత్తానికి πr అవుతుంది. వృత్తానికి 2πr కాబట్టి అందులో సగము πr అంటే దీని యొక్క లెంత్. క్లియర్. ఇప్పుడు మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకుని ఈ యొక్క లెక్కను ఫైండ్ చేయాలి. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం మనకి ఎంత అవుతుందండి πr ఫార్ములాలోని సో 0.5 × π. అదేవిధంగా రెండవ దానికి ఏమవుతుందండి 1 × π. సో మూడో దానికి ఏమవుతుందండి 1.5 × π. సో ఇదా మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయండి 13 టర్మ్స్ ఉంటాయి. అంటే ఎందుకంటే 13 సార్లు అర్ధవృత్తాలు ఏర్పడ్డాయని చెప్పాడు కాబట్టి. సో మనకి స్పష్టంగా తెలుసు ఎప్పుడైనా ఈ π అనే వాల్యూ నేను కామన్గా తీసినా నాకేమవుతుందండి 0.5, 1, 1.5 ఎక్సెట్రా సో ఆన్లు ఖచ్చితంగా ఎందులో ఉంటాయండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి. కారణం ఏంటి
మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్న ముందు వీడియోలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్థిర సంఖ్యతో గుణించినా భాగించినా కలిపినా తీసివేసినా వచ్చే కొత్త పదాలు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటాయి. కాబట్టి నేను మొదటగా ఈ యొక్క పదాల యొక్క 13 పదాల యొక్క మొత్తాన్ని కనుగొని దానికి 5 వాల్యూతో మల్టిపుల్ చేస్తాను. సో నేను ఏం చేస్తున్నానంటే దానికోసమని నాకు S13 వాల్యూ కావాలి. సో S13 అంటే ఓన్లీ దీనికి ఫైండ్ చేస్తాను నేను. S13 ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే 13/2 ఇంటూ 2a. ఏ వాల్యూ ఎంత అవుతుందండి ఇక్కడ? ఏ వాల్యూ 0.5 అవుతుంది. మనకి కామన్ డిఫరెన్స్ కూడా 0.5 అవుతుంది. ఒకటిలో నుంచి 0.5 తీస్తే. కాబట్టి 2a అంటే 2 ఇంటూ 0.5 ప్లస్ n-1 అంటే 13లో నుంచి ఒక వాల్యూ తీస్తే మనకి 12 అవుతుంది. సో 12 ఇంటూ 0.5. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 ఇంటూ 0.5 అంటే 1 అవుతుంది. 12 ఇంటూ 0.5 అయితే 6 అవుతుంది. సో 1 ప్లస్ 6 అంటే మొత్తం వాల్యూ దీని వాల్యూ ఎంత అవుతుందండి? 7 అవుతుంది. అంటే ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందండి? 13/2 ఇంటూ 7. సో 13 91/2. కానీ ఇది కాదు నాకు ఫైనల్ ఆన్సర్. ఎందుకు? నా ఫైనల్ ఆన్సర్ 5 వాల్యూతో మల్టిపుల్ చేసేది కావాలి. కేవలం నేను ఈ వాల్యూని కట్టాను. ఇప్పుడు నాకు 5తో మల్టిపుల్ చేసే వాల్యూ ఆన్సర్ కాబట్టి సో నాకు మొత్తం పొడవు కావాలి. కాబట్టి 5 వాల్యూ మన లెక్క ప్రకారం ఎంత అంటే 22/7 కాబట్టి 22/7 ఇంటూ 91/2. సో 7 అనేది 13 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 2 అనేది 11 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 11 13 143 సెంటీమీటర్లు అనేది ఈ యొక్క క్వశ్చన్ యొక్క మొత్తం పొడవు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఈ పటంలో చూపించిన విధంగా మనకి పుష్ప సినిమాలో గంధం చెక్కలు ఉన్నాయండి. సో ఈ చెక్క దొంగలు అనేవి వరుసలో అమర్చడం జరిగింది. ఇందులో కింద వరుసలో మనకి 20 చెక్కలు ఉన్నాయి. దాని పై వరుసలో 19 ఉన్నాయి. ఆ పై వరుసలో 18 దొంగలు ఉన్నాయి. ఈ విధంగా అమర్చుకుంటూ వెళ్తే మొత్తం ఎన్ని దొంగలండి? 200 దొంగల్ని అమర్చితే ఎన్ని వరుసలు వస్తాయి అని అడుగుతున్నారు. సో చాలా సింపుల్. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? ఎస్ఎన్ వాల్యూ ఇచ్చాడు. అంటే మొత్తం దొంగలు ఎంతండి? 200. సో ఏ వాల్యూ ఎంతండి మనకి? 20. అదేవిధంగా డి వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఇందులోంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ కాబట్టి సో 19 నుంచి 20 తీస్తే ఎంతండి? -1. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సిన వాల్యూ ఎన్ వాల్యూ. మనకి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా స్పష్టంగా తెలుసు. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సో ఈ ఫార్ములాని మనం బేస్ చేసుకుంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 200 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ వాల్యూ మనం 20 సబ్స్టిట్యూట్ చేస్తే 22 40 ప్లస్ n-1 ఇంటూ -1. సో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఈ 2 కూడా అటుపక్క వెళ్ళిపోతే మనకి 400 అవుతుంది. కాబట్టి సో 400 ఈజ్ ఈక్వల్ టు 40n ప్లస్ n ఇంటూ ఈ వాల్యూ కాస్త నాకు -1తో కాబట్టి ఇది -1 ప్లస్ n కాబట్టి సో n ఇంటూ 1 అంటే n మైనస్ n². సో n² వాల్యూని అటుపక్క తీసుకెళ్ళిపోతే మనం ఫైనల్గా n² మైనస్ 41n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు మనకి 0 అవుతుంది. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసుకుంటే వచ్చే n వాల్యూ మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేసుకోవాలంటే మనకి ఈ 400 వాల్యూ అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ దగ్గరగా ఉందో చూసుకుందాం. అంటే 20కి దగ్గరగా ఉంది. ఖచ్చితంగా మన యొక్క 2 వాల్యూలు కూడా కలిపితే రావాలి. ఎందుకంటే ఈ వాల్యూ మైనస్ ఉంది కాబట్టి. సో ఖచ్చితంగా ఒకటి 20 కన్నా ఎక్కువ ఉంటుంది, ఒకటి 20 కన్నా తక్కువ ఉంటుంది. సో 20 కన్నా ఎక్కువ 20 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ ప్రొడక్ట్ అనేది 400 సమ్ 41 అయ్యే నెంబర్లు ఏమంటాయండి? 16 అదేవిధంగా 25. క్లియర్? అంటే ఇప్పుడు మనకి n వాల్యూస్ ఏమవుతాయండి? n ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఇప్పుడు ఈ 2 వాల్యూలు ఎగ్జిస్ట్ అవుతాయా లేదా ఒకే వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందో చూద్దాం. సపోజ్ ఇక్కడ నేను T16 వాల్యూ ఫైండ్ చేశాను అనుకోండి. T16 అంటే నాకు ఏమవుతుంది? a ప్లస్ 15d. సో ఏ వాల్యూ ఎంత నాకు? 20. అదేవిధంగా d వాల్యూ -1 కాబట్టి 15 ఇంటూ -1 అంటే నాకు ఈ T16 వాల్యూ ఎంత అవుతుందండి? 5 అవుతుంది. అదేవిధంగా T25 వాల్యూ మనం ఫైండ్ చేస్తే ఏమవుతుందండి? a ప్లస్ 24d. సో 20 మైనస్ 24 అంటే నాకు ఏమవుతుంది? -4 అవుతుంది. మనం గమనిస్తే చెక్కల్ని ఎప్పుడు కూడా మనం చెక్కేటప్పుడు అమర్చేటప్పుడు కేవలం అవి పాజిటివ్ నెంబర్ అవుతుంది కానీ నెగిటివ్ నెంబర్ అవ్వదు. కాబట్టి T25 అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు మనకి ఫైనల్ ఆన్సర్ ఏంటండి? 16 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక బకెట్లో బంగాళదుంపలు మనం వేయాలండి. ఈ పొటాటో రైస్లో ఏమైందంటే ఈ బకెట్ నుంచి 5 మీటర్ల దూరంలో ఒక బంగాళదుంపను పెట్టడం జరిగింది. తర్వాత ప్రతి 3 మీటర్ల దూరంలోని బంగాళదుంపలు అనేవి ఏమన్నాయి? అమర్చడం జరిగింది. ఒక వ్యక్తి ఈ బంగాళదుంపల్ని మొదటి బంగాళదుంప నుంచి స్టార్ట్ చేసుకొని ఒక్కొక్కటి ఈ బకెట్లో వేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం గమనిస్తే ఈ వ్యక్తి బకెట్ దగ్గర నుంచి బంగాళదుంప దగ్గర పరిగెట్టడానికి 5 మీటర్ల దూరం అవుతుంది. మళ్ళీ
తీసుకున్న బంగాళదుంపను బకెట్లోకి వేయాలంటే మరొక 5 సెంటీమీటర్లు వస్తుంది. అంటే ఏమవుతుందండి, ఇక్కడ డబల్ ద డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. అదేవిధంగా రెండో బంగాళదుంపలు తీసుకొచ్చేసరికి 8 మీటర్లు, అదేవిధంగా మళ్ళీ వేయడానికి 8 మీటర్లు. నెక్స్ట్ మూడో బంగాళదుంపలు తీసడానికి 11, అదేవిధంగా మళ్ళీ 11. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ జనరల్గా డిస్టెన్స్ అంటే బంగాళదుంప ప్లేస్ చేసినటువంటి డిస్టెన్స్ని మనం చూస్తే ఫస్ట్ బంగాళదుంప 5 మీటర్ల దూరంలోను, సెకండ్ది 8, తర్వాత 11, తర్వాత 14. ఈ విధంగా మనకి ఎన్నండి 10 టర్మ్స్ అంటే 10 బంగాళదుంపలను అమర్చడం జరిగింది. కానీ ఇక్కడ బంగాళదుంపను తీసుకొని రావాలి అంటే ఆ వ్యక్తి ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏమవుతుందండి, డబుల్ అవుతుంది. అంటే అతను ఒరిజినల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ 2 × 5, అదేవిధంగా 2 × 8, అదేవిధంగా 2 × 11 ఎక్సెట్రా 10 టర్మ్స్ అవుతుంది. మనకి స్పష్టంగా తెలుసు కాన్స్టెంట్ వాల్యూతో మల్టిపుల్ చేసేది కూడా ఖచ్చితంగా మనకి ఎందులో ఉంటుందండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. కాబట్టి నేను 2ని పక్కన పెట్టేస్తున్నాను, లేదా 2తో తీసుకోండి, మీ ఇష్టం. అలా మనం డైరెక్ట్గా చేసుకోవాలంటే ఎంత అవుతుందండి, 2 5 10, 16, 22. ఈ విధంగా మనకి ఏమవుతుంది 10 టర్మ్స్ అవుతుంది. వీటి యొక్క టోటల్ డిస్టెన్స్ కావాలంటే ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కడితే చాలు. కాబట్టి S10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఏమవుతుందండి 10, కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది 6 అవుతుంది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతాయి నాకు 10 అవుతుంది. కాబట్టి S10 ఈజ్ ఈక్వల్ టు 10/2 ఇంటూ 2 అంటే 2 10s 20 ప్లస్ n-1 అంటే 9 ఇంటూ డిస్టెన్స్ 6. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 9 6 54, 54 ప్లస్ 20. సో నేను దీన్ని ఎలాగ ఉంచుతున్నాను 10/2 క్యాలిక్యులేషన్ కోసం. సో 54 ప్లస్ 20 అంటే 74. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 37 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి 370 మీటర్స్. అంటే ఆ మొత్తం రేసులో ఆ వ్యక్తి ప్రయాణించిన దూరం ఎంతండి 370 మీటర్లు. కానీ మన టెట్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్ కూడా సాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ మన క్వశ్చన్లో అంకశ్రేణిలో ఇచ్చాడు ఎన్నో పదం మనకి రుణపదం అంటే నెగిటివ్ టర్మ్ అవుతుందని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంతండి స్పష్టంగా 121. అదేవిధంగా కామన్ డిఫరెన్స్ ఏమవుతుందండి నాకు 117 మైనస్ 121 అంటే -4 అవుతుంది. ఇప్పుడు నాకు నెగిటివ్ టర్మ్ అనేది ఏ వాల్యూ అవుతుందో తెలుసుకోవాలంటే చాలా ఈజీ. దీనికి మనకు కష్టపడిన అవసరం బేసిక్ డెఫినేషన్ అర్థం చేసుకుంటే చాలు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క బేసిక్ డెఫినేషన్ ఏంటండి, మొదటి పదం మినహా. కాబట్టి మొదటి పదాన్ని నేను మినహాయించాను. క్లియర్. మిగిలిన అన్ని పదాల నుంచి మనం ఏం చేయాలి, ఒకే స్థిర సంఖ్యని కలపగా అన్నాడు. అంటే ఒకే స్థిర సంఖ్య ఎంత కలుపుతున్నాం మనం -4 కలుపుతున్నాం. ఇక్కడ గమనిస్తే మనకి -121 అనేది నెగిటివ్ వాల్యూ వరకు మనం చేయాలంటే ఎన్నిసార్లు మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దీనికోసం మనం ఫైండ్ చేయాలంటే ఏమీ లేదండి, 121ని మీరు కామన్ డిఫరెన్స్ 4తో డివైడ్ చేయండి. ఎప్పుడైతే 4తో డివైడ్ చేశారో మీకు ఏమవుతుంది 30.25 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, 30వ పదం వరకు మనకు తీస్తే 120 అంటే 120 టర్మ్స్ తీస్తాం. అంటే 121లో నుంచి 120 తీస్తే 1 మిగులుతుంది. అంటే ఇంకా మనం ఎక్స్ట్రా తీయాలంటే ఎంతవరకు తీయాలండి 31st టర్మ్ వరకు కూడా తీయాలంటే ఈ డెసిమల్ పార్ట్ని కాస్త మనం ఫుల్ నెక్స్ట్ వర్డ్గా రాసుకోండి. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు 121లో నుంచి 31 టర్మ్స్ అంటే 4 తీస్తే మనకేమవుతుంది 31 × 4. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందండి నాకు 124 అవుతుంది. 121 నుంచి 124 తీస్తే నాకు ఏమవుతుంది -3 అంటే నెగిటివ్ టర్మ్ వస్తుంది. క్లియర్. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా ఏమర్థమవుతుందండి 121లో నుంచి 31 టర్మ్స్ తీయాలి. అంతేకాకుండా ఎన్నో పదం అని అడిగాడు అంటే మొదటి పదాన్ని కూడా కలిపితే మనకి ఏమవుతుందండి 31 + 1 = 32 టర్మ్స్. ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. లేదా ఇదే ప్రాబ్లంని మనం మరో కండిషన్లో చేసుకోవాలంటే ఎంత టర్మ్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం 0 కన్నా తక్కువ అయి ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే tn పదం అనేది కావాలి కాబట్టి a + n-1 × d టర్మ్ అనేది నాకు 0 కన్నా తక్కువ అయి ఉండాలి. ఎందుకు నెగిటివ్ అడిగాడు కాబట్టి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంతండి 121 ప్లస్ n వాల్యూ మనం ఫైండ్ చేయాలి కాబట్టి n-1 × d వాల్యూ -4 ఈజ్ లెస్ దాన్ 0. ఇప్పుడు దీని కాస్త మనం రాసుకుంటే 121 సో -4n మైనస్ ఇంటూ మైనస్ అంటే +4 లెస్ దాన్ 0. ఇప్పుడు దీన్ని కొంచెం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 121 + 4 అంటే 125 -4n లెస్ దాన్ 0. ఇప్పుడు 125 లెస్ దాన్ ఎటుపక్క వెళ్ళిపోతే అది పాజిటివ్ అవుతుంది. సో 125/4 లెస్ దాన్ n అవుతుంది. అంటే n వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుందండి 31.25 అవుతుంది. అంటే నాకు n వాల్యూ స్పష్టంగా 31.25 కన్నా
ఎక్కువ ఉండాలి. అంటే 31.25 కన్నా ఎక్కువ ఉండాలి. ఎన్ అనేది మస్ట్ అండ్ షుడ్ నాకు ఏమవ్వాలండి, ఇంటీజర్ అవ్వాలి, అంటే న్యాచురల్ నెంబర్ అవ్వాలి. అప్పుడు మనం ఎన్ వాల్యూ ఏమవుతుందండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 32. సో ఈ విధంగా కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి అంకశ్రేణిలో T3 అదేవిధంగా T7 ఈ రెండు పదాల యొక్క మొత్తం ఎంత అన్నాడండి, 6 అన్నాడు. దాంతోపాటు T3 ఇంటూ T7 వాటికి లబ్ధం ఎంత అని చెప్పారండి, 8 అని చెప్పడం జరిగింది. ఆ శ్రేణిలో మొదటి 16 పదాల మొత్తం కనుగొనండి. అంటే మనకి T16 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం మనం చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఎప్పుడైనా మనం 2 నెంబర్స్ తీసుకుంటే వాటి యొక్క సమ్ అనేది 6 అవ్వాలి, ప్రొడక్ట్ అనేది 8 అయ్యేలాగా ఏమైనా 2 నెంబర్స్ ఉన్నాయా. కొంచెం మనం ఆలోచిస్తే 2 నెంబర్స్ అంటే 2 + 4 ఎంత అవుతుందండి, నాకు 6 అవుతుంది. 2 × 4 నాకు ఎంత అవుతుందండి, 8 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మనం T2 పదాన్ని T3 పదాన్ని నేను 2 గాను, అదేవిధంగా T7 పదాన్ని 4 గాను తీసుకుంటున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని మనం సింపుల్గా D వాల్యూ ఫైండ్ చేయొచ్చు. సో D ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 4 - 2 అంటే 2, అలాగే 7 - 3 అంటే 4. అంటే D వాల్యూ ఎంత అవుతుందండి, నాకు 1/2 అంటే 0.5 D వాల్యూ అవుతుంది. ఎప్పుడైతే నాకు D వాల్యూ 0.5 అయిందో దాన్ని బేస్ చేసుకుని T3 అంటే మనకి ఏం తెలుసు, A + 2D ఈజ్ ఈక్వల్ టు 2. సో నేను ఏ వాల్యూ ఫైండ్ చేస్తాను, A + D వాల్యూ 0.2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 0.5 ఈజ్ ఈక్వల్ టు 2. సో A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, అప్పుడు 1 అవుతుంది. సో A వాల్యూ 1 అవుతుంది, D వాల్యూ 0.5 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా నాకు 16 అని తెలుసు. సో దాన్ని ఉపయోగించుకొని నేను T16 వాల్యూని ఫైండ్ చేస్తున్నాను. సో T16 ఈజ్ ఈక్వల్ టు n/2 అంటే 16/2 ఇంటూ 2A అంటే 2 + n - 1 అంటే 15 ఇంటూ D వాల్యూ 0.5. క్లియర్. సో 15.5 × 0.5 అంటే ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 7.5 వస్తుంది. ఇది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 8 × 9.5. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 9 × 72, అందులో సగం 4 కాబట్టి 72 + 4 76, కాబట్టి మన ఆన్సర్ 76. ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రాబ్లంలో మనం మరొక విషయాన్ని గమనిస్తే ఇక్కడ నేను ఏ వాల్యూని నేను రివర్స్లో తీసుకుంటే అప్పుడేమవుతుందో చూద్దాం. ఇప్పుడు దానికి T3 = 2 అయింది. ఒకవేళ T3 = 4 అవ్వచ్చు, T7 = 2 అవ్వచ్చు. ఇప్పుడు D వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు D = క్యాలిక్యులేట్ చేసుకుంటే సో దీనికి డిఫరెన్స్ T7లో నుంచి T4 తీస్తే ఎంత అవుతుందండి మనకి, -4/4 ఈజ్ ఈక్వల్ టు ఇది -2/4 ఈజ్ ఈక్వల్ టు -1/2 అంటే -0.5 అవుతుంది. క్లియర్. ఇప్పుడు -0.5 అనేది మన డిఫరెన్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమవుతుందో చూద్దాం. సో A + 2D ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని ఏ వాల్యూ మనకు కావాలి కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు -0.25 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఆ వాల్యూ కాస్త 1 అవుతుంది. సో -1 కాస్త అటుపక్క వెళ్తే +1 కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది, నాకు 5 అవుతుంది. సో ఏ వాల్యూ 5 అయింది, D వాల్యూ -0.5 అయింది. ఇప్పుడు నాకు T16 వాల్యూ ఫైండ్ చేస్తే సో T16 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ వాల్యూ 2A అంటే -2, ఏ వాల్యూ 5 కాబట్టి 2 × 5 = 10 ప్లస్ n - 1 అంటే 15 ఇంటూ 0.5. సో 15 ఇంటూ -0.5. క్లియర్. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుందండి, -7.5 అవుతుంది. 10లో నుంచి -7.5 తీస్తే నాకు ఎంత అవుతుందండి, ఇది 2.5. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే 8. సో 8 × 2.5 అంటే అప్పుడు T16 ఈజ్ ఈక్వల్ టు 8 16 + 4 అంటే 20. క్లియర్. అంటే ఇక్కడ మనకి రెండు ఆన్సర్లు అడ్జస్ట్ అవుతున్నాయి. ఒకటి ఎప్పుడైతే ఈ వాల్యూ 2 × 4గా తీసుకుంటే 76 అవుతుంది, అలా కాకుండా 4 × 2గా తీసుకుంటే 20 అవుతుంది. సో ఈ రెండిట్లో ఏదైనా మనకి సమ్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ కొంచెం చూద్దామండి. ఈ క్వశ్చన్ చేసే ముందు కొద్దిగా కరెక్షన్ చూసుకోవాలి. ఈ క్వశ్చన్లో ఒక నిచ్చెనకు 25 సెంటీమీటర్ల దూరంలో, ఇక్కడ 25 మీటర్లని ఇచ్చాడు, బట్ ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇచ్చండి. క్వశ్చన్ 25 సెంటీమీటర్ల దూరంలో అంటే ఏం లేదు, ఒక నిచ్చెన ఉంది. ఈ నిచ్చెన యొక్క ఫస్ట్ మెట్టు పొడవు 45,
తర్వాత మెట్టు పొడవు ఎంతో ఉంది, అలాగా తగ్గించుకుంటూ ఎలా ఉంటున్నాడంటే ఏకరీతిలో తగ్గిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అవన్నీ కూడా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో, అంటే ఎంత ఒక ఉదాహరణకి ఒక 5 సెంటీమీటర్లు తగ్గించడం, నెక్స్ట్ కూడా 5 సెంటీమీటర్లు తగ్గిస్తాను, ఆ విధంగా తగ్గించుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే ఈ ఫస్ట్ మెట్టు నుంచి చివరి మెట్టుకు ఉన్నటువంటి మొత్తం పొడవు ఎంత అన్నాడు, 2.5 మీటర్స్ అన్నాడు. సో అయితే ఈ తయారయ్యే చెక్క పొడవు ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు దీనికి 45 మీటర్లలో చెక్క ఉపయోగించాడు. ఇప్పుడు దీనికి ఎంతో కొంత లెంత్, దీనికి ఎంతో కొంత లెంత్, సో దీనికి చివరికి 20 సెంటీమీటర్లు, ఈ మొత్తం ఎంత చెక్క అవసరం అవుతుందని అడుగుతాడు. ఇప్పుడు దీన్ని మనం ఫైండ్ చేయాలంటే చాలా సింపుల్. ఇందులో మనం ఫస్ట్ చెక్క పొడవు ఎంత అన్నాడు, 45, చివరి ముక్క ఎంత 25. ఈ మధ్యలో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కావాలి, అవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకు కావాలి అంటే దానికోసం మనం ఒక చిన్న లాజిక్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మొత్తం పొడవు ఎంత అన్నాడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 మీటర్స్. అంటే దాన్ని సెంటీమీటర్లో మారిస్తే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. కాబట్టి దాన్ని వేసుకుని 2.5కి ఎంత అవుతుందండి, 250 సెంటీమీటర్స్ బై ఒక్కొక్క మెట్టుకి దూరం ఎంత అన్నాడు, 25. అంటే మనకి ఎన్ని మెట్లు ఏర్పడుతుందండి, ఫస్ట్ మెట్ని మినహాయించి మనకి 10 మెట్లు ఏర్పడుతుంది. క్లియర్? అంటే ఫస్ట్ మెట్టుతో కలిపి మనకి ఎన్ని అవుతున్నాయండి, 10 + 1 11 మెట్లు. దాన్ని ఇక్కడ తను చేయడం కూడా జరిగింది మెట్ల సంఖ్య గురించి. అంటే ఓవరాల్గా ఉన్నటువంటి టర్మ్స్ ఎన్ని టర్మ్స్ అండి, ఇవి 11 టర్మ్స్. క్లియర్? సో ఎప్పుడైతే మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుసు, సో దాని యొక్క సమ్ కావాలంటే S11 ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ 45 + 25, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సో 45 + 25 అంటే ఎంత అవుతుందండి, ఇది 70 అవుతుంది. సో 7 35 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 35 × 11 అంటే, సో దీని రెండింటిలో యాడ్ చేస్తే 385 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి 385 సెంటీమీటర్స్. అలా కాకుండా ఒక్కొక్క మెట్టు పొడవు మనకు కావాలనుకోండి, అంటే కామన్ డిఫరెన్స్ మనకు కావాలనుకుంటే ఎలా ఫైండ్ చేస్తాం. సో మొదటి పదంలో నుంచి ఈ చివరి పదానికి ఉన్నటువంటి డిఫరెన్స్ చూద్దాం. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎంత అవుతుందండి, ఓవరాల్గా 20. సో ఎప్పుడైతే ఇందులోంచి తగ్గిస్తాం కాబట్టి ఇక -20 బై, సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ టర్మ్ మినహాయిస్తే 10 టర్మ్స్ కాబట్టి సో -2. అంటే దాని అర్థం ఏంటండి, దాని వాల్యూ 2 సెంటీమీటర్స్ తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఫస్ట్ వన్ 45 అయితే నెక్స్ట్ ఎంత అండి, 43, 41, 39, చివరికి అలాగా 25 సెంటీమీటర్స్ వరకు మెట్లు ఏర్పడుతున్నాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే కొన్ని ఇండ్లు ఒక వరుసలో కలవు, వీటిని 1 నుంచి 49 వరకు సంఖ్యలు కేటాయించడం జరిగింది. ఏదైనా ఒక ఇంటికి కేటాయించిన సంఖ్యని x అనుకుంటే ఈ ఇంటి ముందున్న ఇండ్ల సంఖ్య మొత్తము తర్వాత ఉన్న ఇండ్ల సంఖ్యల మొత్తానికి సమానం అయ్యే విధంగా ఆ ఇంటి సంఖ్యని x వ్యవస్థితమైతే x వాల్యూ ఎంత అని అడుగుతుంది. అంటే దాని అర్థం అంటే ఏం లేదండి, సపోజ్ ఇక్కడ మనకి లైన్స్ ఉన్నాయి ఈ విధంగా. సో ఈ విధంగా లైన్స్ చూసుకుంటే ప్రతి వరుసలోని ఎన్ని వరుసలు ఉన్నాయండి, 49. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ వరుసలో ఒక ఇల్లు, సెకండ్ వరుసలో 2, తర్వాత 3, తర్వాత 4, 5 అలా అప్ టు 49 హౌసెస్ ఉన్నాయి. సో క్వశ్చన్లో మనకు స్పష్టంగా చెప్తున్నాడండి, అంటే ఈ వరుసలో ఏదో x అనే సంఖ్య గల ఇంటి వరుస ఉంది. క్వశ్చన్లో ఏమంటే దీనికి ముందున్న ఇంటి సంఖ్యలు అంటారు. అంటే ఎక్స్కి ముందున్న ఇంటి సంఖ్యలు ఏమవుతాయండి, x-1 వరకు. అంటే దీని మొత్తము అంటే దాని అర్థం ఏంటి, S(x-1). ఈ వాల్యూ ఏమంటే దాని తర్వాత ఉండే ఇండ్ల సంఖ్యల మొత్తానికి సమానం అంటున్నాడు. దాని తర్వాత ఉండే ఇండ్ల సంఖ్యలు కావాలంటే మొత్తం వాల్యూ మనకి ఏమవుతుంది, S49. అందులో నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ వరకు ఉన్నటువంటి ఇండ్ల సంఖ్య తీయాలంటే -SX. ఈ రెండు సమానం అంటున్నాడు. సో ఇదే క్వశ్చన్ మనకి ఇక్కడ హింట్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి సో σn = మనకు ఫార్ములా ఏమవుతుందండి, n × n + 1/2. సో ఆ ఫార్ములాని మనం బేస్ చేసుకుంటే ఇక్కడ నాకు x-1 కావాలి అంటే నాకు ఏమవుతుందండి, x-1 × x/2 ఈజ్ ఈక్వల్ టు S49 అంటే 49, దాని నెక్స్ట్ నెంబర్ 50/2 మైనస్ SX వాల్యూ కావాలంటే x × x + 1/2. సో ఇక్కడ అన్నింటిలో కూడా నాకు ఏమవుతుంది, 2 అనేది క్యాన్సిల్ అవుతుంది కామన్గా. సో దీంట్లోని x వాల్యూ అంతా ఇటుపక్క తీసుకొస్తే ఓవరాల్గా x వాల్యూ నాకు కామన్ వస్తే ఇక్కడ ఏమవుతుందండి, x-1 ప్లస్ ఈ మైనస్ కాస్త ఇటుపక్క వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి x + 1 ఈజ్ ఈక్వల్ టు 49 × 50. సో ఇక్కడ +1కి -1కి క్యాన్సిల్ అవుతుంది. సో x + x అంటే 2x. సో 2x² ఈజ్ ఈక్వల్ టు 49 × 50. సో 2 అనేది
మనకి 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు √49 ఇంటూ 25. సో √49 అంటే మనకి 7 అవుతుంది, √25 అంటే 5 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ±35. కానీ మనం ఎప్పుడు కూడా సంఖ్యను పాజిటివ్ నెంబర్గానే తీసుకుంటాం కాబట్టి మనకి x వాల్యూ ఎంత అవుతుందండి? 35 అవుతుంది. అది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూస్తే క్రింది పటంలో ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో 15 మెట్లు గల మెట్లకు సోపానం గురించి ఇచ్చాడండి. ఇక్కడ ప్రతి మెట్టు పొడవు ఎంత అన్నాడు? మనకి 50 మీటర్స్ అన్నాడు. అదేవిధంగా దాని యొక్క వెడల్పు 1/2 మీటర్ అన్నాడు. దాని యొక్క ఎత్తు 1/4 మీటర్లు అన్నాడు. ఎత్తు మరియు ప్రతి మెట్టు దాని ముందున్న మెట్టుకి 1/4 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు ఆ మెట్లు సోపానాన్ని నిర్మిస్తే ఆ కాంక్రీట్ యొక్క ఘన పరిమాణం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ మెట్టు చూస్తే దాని యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలంటే ఇదే కదండి ఫస్ట్ మెట్టుకి సంబంధించి. సో ఇది మొత్తం ఓవరాల్గా మనం ఫైండ్ చేయాల్సింది ఫస్ట్ మెట్టుకి. సో ఇది ఏ రూపంలో ఉంది? ఒక క్యూబైడ్ రూపంలో ఉంది. ఒక క్యూబైడ్ యొక్క ఘన పరిమాణం ఏంటండి? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో లెంత్ ఎంత అన్నాడు? 50 మీటర్స్ అన్నాడు దీని యొక్క పొడవు. సో లెంత్ వాల్యూ 50. అదేవిధంగా బ్రెత్, సో దీని యొక్క వెడల్పు ఎంత అన్నాడండి? 1/2 అన్నాడు. హైట్ ఎంత అన్నాడండి? 1/4 అన్నాడు. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుందండి? ఇది 50/8. దాన్నే ఇక్కడ మనకి చిన్న ట్రిక్ ఇంటుగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ మెట్టు యొక్క ఘన పరిమాణం మనకి ఎంత అవుతుందండి? 50/8 అవుతుంది. ఇప్పుడు రెండో మెట్టు చూసుకుంటే ఇదే కదండి. సో రెండో మెట్టు విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది? పొడవు అలాగే ఉంటుంది. సో పొడవు అనేది 50 మీటర్సే ఉంటుంది, వెడల్పు కూడా 1/2 మీటరే ఉంటుంది. కానీ ఎత్తు అనేది ఏమవుతుంది? 1/4 వంతు పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎత్తు అనేది 1/4 వంతు పెరగడం జరుగుతుందో సో గతంలో ఉన్న ఎత్తు ఎంతండి? మనకి హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత అవుతుందండి? 1/2. సో ఇది కాస్త మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుంది? ఇది మనకి 50/4 అవుతుంది. సో దీన్ని కూడా ఈ రూపంలో రాయాలనుకుంటే పైన కింద మనం 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసాం అనుకోండి, ఆ వాల్యూ మనకి ఏమవుతుందండి? 100/8 అవుతుంది. క్లియర్? సో నెక్స్ట్ మూడో మెట్టు విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇది ఈ వాల్యూ అంతా. ఇప్పుడు దీని విషయానికి వచ్చేసరికి పొడవు మారుతుంది, వెడల్పు అదేవిధంగా పొడవు 50 మీటర్సే ఉంటుంది, అదేవిధంగా వెడల్పు 1/2 మీటర్ ఉంటుంది. కానీ ఎత్తు ఏమవుతుంది? మరొక 1/2 మీటర్ పెరుగుతుంది. అంటే ఆల్రెడీ 1/2 అంటే 3/4. అంటే ఈ వాల్యూ మనకి ఏమవుతుంది? 150/8. ఇప్పుడు మనం స్పష్టంగా గమనిస్తే ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉన్నాయండి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఎన్ని మెట్లు ఏర్పడుతున్నాయి? సో 15 టర్మ్స్ ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటి యొక్క మొత్తం యొక్క వాల్యూవే, ఈ ఘనపరిమాణం యొక్క మొత్తం వాల్యూవే మనకు కావాల్సినటువంటి కాంక్రీట్ అవుతుంది. కాబట్టి సో S15 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ వాల్యూ? 2 ఇంటూ 50/8 ప్లస్ దీని యొక్క డి వాల్యూ కావాలంటే మనకి ఏమవుతుందండి? 100/8 మైనస్ 50/8 అంటే మనకి ఏమవుతుంది? 50/8 వస్తుంది. సో డి వాల్యూ కూడా 50/8. సో n-1 అంటే 14 ఇంటూ 50/8. సో ఓవరాల్గా మనకి 50/8 కామన్ వస్తే 15/2 ఇంటూ 14 + 2 అంటే 16. సో 16 ఇంటూ 50/8. ఇప్పుడు 16కి క్యాన్సిల్ అవుతుంది. సో 15 5లు 75. సో 750 మీటర్ క్యూబ్ అంటే క్యూబిక్ మీటర్స్ ఘనపరిమాణమైనటువంటి కాంక్రీట్ దీనికి కావాల్సి ఉంది. సో ఈ విధంగా మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి లేటెస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి లేటెస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం జామెట్రికల్ ప్రోగ్రెషన్ దాంతోపాటు ప్రీవియస్ టెట్ క్వశ్చన్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ.